ఈ ఉపవాస దినాల కొరకు 3 రోజుల ఈ ఉపవాస పండుగల కొరకు పాంప్లెట్లో ఒక వాక్యం వేశారు. చూద్దాం. ఎజ్రా గ్రంథం 20వ అధ్యాయం. అప్పుడు దేవుని సన్నిధిని మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనల్ని అంగీకరించెను. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి వేడుకొనగా, ఏ సంగతి ఇక్కడ లేదు కానీ ఆ ముందు చదివితే ఉంటుంది, చరిత్రలో ఉంటుంది, అది ముందు వచ్చినారు చాలా ఉంటుంది. ఆ సంగతులను బట్టి వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను అనే మాట చూస్తున్నాము. కానీ ఉపవాసం ఉండి వేడుకొనగా, ఉపవాసం అంటే లోకంలో చాలా రకరకాల ఉపవాసాలు ఉన్నాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళమంటే అది అన్నం తింటే మానేస్తాడు, అన్నం తినని చెప్పాడు, అదొక రకమైన ఉపవాసం. జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ గారు అన్నం తినదంటారు, బ్రెడ్ తినమంటారు, అదొక రకమైన ఉపవాసం. పుట్టిని పంపించకపోతే భార్య అలిగి అన్నం తినదు, అదొక ఉపవాసం. ఇలా రకరకాల ఉపవాసాలు ఉన్నాయి. కానీ వాటి ఉపవాసం మనం వాటిని ఏమంటామంటే లక్షణాలు అంటాము. మరొక మాట ఏంటంటే పస్తులు అంటాము. పస్తులు ఉండడం అంటే ఉపవాసం. ఉపవాసం ఏంటంటామంటే అన్ని సమృద్ధిగా ఉండి కూడా, వండుకోవడానికి ఉండి, తినడానికి ఆరోగ్యం ఉండి, అన్ని అవకాశాలు ఉండి కూడా కేవలం ప్రభునామ మహిమార్థమై ఆ భోజనం మానేస్తాం. దాన్ని మాత్రమే ఉపవాసం అంటారు. ఉపవాసం చాలా మంది ఏం చేస్తారు, ఉపవాసం అనగానే అయ్యో 3 రోజులు ప్రకటించారు, దానికి 3 రోజుల ముందు నుంచి మొదలెడతారు. ముఖాలు వికారంగా చేసుకొని ఏంటో పాల్గొన్నాం, మా మందిరంలో ఉపవాస ప్రార్థనలు పెట్టారు అమ్మా, ఏంటో మొక్కలు లేదు ఎప్పుడు ఎల్లుండి నుంచి అమ్మా, ఇప్పుడు ఎందుకుంటే ఎల్లుండి నుంచి ఉపవాసంగా మారేయాలి, ఇప్పుడే బ్యాంక్ అక్కడికి ముందు నుంచే బ్యాంక్ ఎత్తుకొని ముందే మొక్కలు వాడేసుకుంటారు. ఉపవాసం అనేది ముఖాలు వాడేసుకోవడానికి, షుగర్లు పెంచుకోవడానికి, బీపీ పెంచుకోవడానికి, బెంగ పెట్టుకోవడానికి కాదు. ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైతే ఉపవాసం ప్రతిష్ఠించుకున్నారో అప్పుడే ఆకలి ఎక్కువేస్తుంది, అప్పుడే చుట్టాలు వస్తారు, అప్పుడే పేరెంటాలు పిలుస్తారు, అప్పుడే పెళ్ళిళ్ళు వస్తాయి, అప్పుడే ప్రవేశాలు వస్తాయి, అప్పుడే భోజనాలు ఉంటాయి, అప్పుడే చేపలు, రొయ్యలు, మాంసం, కొరమేలు అన్ని ఉంటాయి. అప్పుడు ఉపవాసం ప్రతిష్ఠించుకున్నప్పుడే వస్తుంది ఇవన్నీ కూడా. ఎందుకంటే ఉపవాసం నీకు ఒక పరీక్ష. నిజంగా ప్రభు కొరకు మాతావో అది మధ్యలో నంచుతుంటావో అని చెప్పేసి కొంత మధ్యలో నంచుతూ ఉంటారు. మన ప్లేట్లో అక్కడ భోజనం చేయరు కానీ అప్పుడో ముద్ద, అప్పుడో ముక్క, అప్పుడో ముద్ద, పొద్దున్న సాయంకాలం దాకా తింటానే ఏంటో ఉపవాసం మనడులో అవుతుంది. కానీ ఉపవాసం అది 4 పీకుతుంది, అందుకని అంటూ ఉంటారు. ఉపవాసం అంటే దేవుడి కొరకు ప్రతిష్ఠించుకొని మానే వేయగలిగితే అది ఉపవాసం అవుతుంది. మరొక అర్థం ఏంటంటే ఉపవాసము అనేది మరొక ఆవాసం. ఆవాసము అంటే మరొక నివాసంలోనికి విశ్వాసంతో మనం వెళ్ళగలిగితే, అంటే రోజువారీ దైనందిన మన జీవిత క్రమంలో నుంచి ఓ ప్రత్యేకమైన గదిలోకి, ఓ ప్రత్యేకమైన మార్గంలోకి, ఓ ప్రత్యేకమైన పరిస్థితులకి, ఓ ప్రత్యేకమైన ఆత్మీయ విధానంలోకి మనం వెళ్ళగలిగితే అది ఉపవాసం. అంటే అన్నం భోజనం మానివేసి పరార్థంలో మోకరించినప్పుడు నువ్వు ఎక్కడ మోకరించావో నువ్వు మర్చిపోవాలి, ఎవరి ప్రక్కన మోకరించావో మర్చిపోవాలి, నీ వెనక ముందు ఎవరున్నారో మర్చిపోవాలి, గవర్నమెంట్ గడియారం మర్చిపోవాలి, లోకాన్ని మర్చిపోవాలి. ఇవన్నీ మర్చిపోయి దేవుడితో సహవాసం చేస్తే అది నిజమైనటువంటి ఉపవాసం. అంటే దేవుడికి స్తోత్రం చేయాలి. అందుకని ఒక ఆయన ఏమన్నా అంటే ఉపవాసము పండుగ దినము అన్నారు. ఉపవాసం ఏంటంట, మరి అన్ని మానేస్తే పండుగలు అయ్యేది, అన్ని వండుకుంటే కదా పండుగ మనకి. అందుకనే మన పండగల దేవుడు ఏమన్నాడంటే, మన పండగల దేవుడు ఏమన్నాడంటే ఆమోసు 5వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది. ఆమోసు 5వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది. మీ పండుగ దినములో నేను ఏం చేస్తానంట, అసహించుకో. యోగా వారికి ఉపవాస దినం పండుగ దినం.
ఇక్కడేమంటే మీ పన్ను విధులను అసహించుకున్నాను అంటాడు. అంటే మన ఉపవాసము ఉండవలసిన విధానంలో ఉండట్లేదు, ఆచరించవలసిన విధానంలో ఆచరించడం లేదు. అందుకే మన ఉపవాస పండుగలు అసహ్యం అని చెప్పి బైబిల్ చెప్తాము. కారణం ఏంటంటే బహుశా ప్రతి సంవత్సరం ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటాయి, నెలకోసారి ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటుంది, ఏవో జరుగుతూ ఉంటాయి. ఎన్ని జరిగినా మన బాధలు తీరటం లేదు, మన అక్కలు తీరటం లేదు, మన బలహీనతలు పోవడం లేదు, మన నీరసాలు పోవడం లేదు. కొత్తలు అలాగే ఉన్నాయి, కరువులు అలాగే ఉంటున్నాయి, బీపీ అలాగే ఉంటుంది, షుగర్ అలాగే ఉంటుంది, హార్ట్ అటాక్ అలాగే ఉంటుంది, క్యాన్సర్ అలాగే ఉంటుంది, జ్వరం అలాగే ఉంటుంది, పిల్లలు ఫెయిల్ అవుతున్నాడు, పెళ్లి కావట్లేదు అంటే అలాగే ఉంటాయి. మరి ఎన్నిసార్లు ఉపవాస ప్రార్థనలో పాల్గొంటాం మనము? ఎందుకు నీ అవసరం తీర్చడం లేదు? ప్రభు ఆలకించడం లేదా? ప్రభు ఆలకించడం లేదు. ఎందుకు ఆలకించలేదంటే నువ్వు సరైన విధానం ఉపవాసం అంటున్నా. ఏదో ప్రార్థన వస్తున్నా పెడుతున్నా, అటెండెన్స్ పడుతున్నా, దగ్గర దేవుని దగ్గర అటెండెన్స్ పట్టున్నా. అయ్యా ఏం చేస్తే ఎంతమంది వచ్చారు, ఎందుకు ఎవరు రాలేదు, అరే ఎవరు రాదు కమిటీ ఫోన్ చేయండి, ఎవరు కొంచెం అటెండెన్స్ వస్తారు అయ్యారు, అందుకు వస్తాం మనం. కానీ నీ అక్కలు తిరగకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు అసలైన ఉపవాసం ఉండడం లేదు. అందులో ఒక ఆయన ఏమన్నాడంటే ఫాస్టింగ్ ఇస్ ఫీస్టింగ్ అన్నాడు. ఉపవాసమే విందంట, ఉపవాసమే విందు. ఫాస్టింగ్ అంటే ఉపవాసం. ఫాస్ట్ అంటే చెప్పండి, చదువు చెప్పాలి, ఫాస్ట్ చెప్పాలి. ఫాస్ట్ అంటే ఏంటి? ఫాస్ట్ చెప్పండి, త్వరగా వేగముగా. అంటే ఉపవాసం ఉంటే ఏమవుతుందంటే ఆ ప్రార్థన త్వరగా దేవుని యొక్కకు వెళుతుంది, త్వరగా వేగముగా దేవుని యొక్కకు వెళ్ళేది ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన. ఫాస్టింగ్ అంటే ఫేస్ టు ఫేస్ దేవుని ఎదుట ముఖము చూసుకుంటూ మాట్లాడగలిగితే, దేవుడితో సహవాసం చేయగలిగితే, నీ స్వరము దేవుడు వినగలిగితే, నీ ప్రశ్నకు నీ సమస్యకు దేవుడు జవాబు నువ్వు ఇచ్చినప్పుడు పొందుకోగలిగితే అది నిజమైన ఉపవాస ప్రార్థన అవుతుంది. దేవుడికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. కానీ మన ఉపవాసం ఎలా ఉంటుందంటే కక్కుర్తితో కూడుకున్న ఉపవాసాలు చేస్తూ ఉంటాం. మీ కోపం రావచ్చు, రాగరకు వచ్చి నేను పెద్ద మనిషి మాట్లాడు అంటాను. ఎందుకంటే మన అవసరం తీర్చబట్టడం లేదు, మన కొరతలు అలాగే ఉంది, మన దుఃఖం అలాగే ఉంటుంది, మన వ్యాధి అలాగే ఉంటుంది, మన బాధలు అలాగే ఉంది. మరి ఎన్ని సంవత్సరాలు ఉపవాసము? ఎంతకాలం అలాగే మిగిలిపోదాం మనం? ఎంతకాలం నీ కొరతలు తీర్చబడకుండా, నీ ఇంట్లో పరిస్థితి చక్కబడకుండా ఎంతకాలం ఉందా కనుక? కనుక నికాల్సిన ఉపవాసం ఉండాలి. కానీ అంటున్నాడు ఆయన, మీరు ఉపవాసం ఉండి ఏం చేయాలంట? మీరు ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి, ఇప్పుడు ఏ సంగతిని బట్టి ఉపవాసం ఉందో చెప్పాలి, మీరు చెప్పాలి. ఆ సంగతిని బట్టి ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేస్తారంట. ఇప్పుడు ఏ సంగతిని బట్టి ఉపవాసం ఉందాం చెప్పండి. ఏ సంగతి అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ సంగతి ఇంకా నెరవేర్చబడకుండా, ఈ రోజుకి నెరవేర్చబడకుండా, నీ అక్కలు తీర్చబడకుండా, నీ కోరిక తీర్చబడకుండా మిగిలిపోయింది ఏ సంగతి ఉందో ఆ సంగతిని బట్టి రాత్రి ఉపవాసం ఉందాం. చెప్పడం ఒకసారి, ఆ సంగతిని బట్టి ఉపవాసం ఉందాం. ఆ సంగతి నీ పనులు నెరవేర్చబడాలి, ఆ కొరత తీర్చబడాలి, ఆ ఆశీర్వాదం నీకు రావాలి, ఆ ఆత్మీయ బలం నీకు రావాలి, ఆ ఆత్మీయ అభిషేకం నీ మీద రావాలి, ఆ ఆత్మీయ ఆశీర్వాదంతో ఈ రాత్రి నువ్వు సెలవు తీసుకోవాలి ఇక్కడి నుంచి. ఆ సంగతిని బట్టి ఉపవాసం ఉందాం. ఆ సంగతిని బట్టి మీరు ఒక నిమిషం జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 22వ అధ్యాయము, ఆదికాండం 22వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. ఏంటంట? ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. చూడండి, ఆ సంగతిని బట్టి ఉపవాసం ఉందామన్నా మనం. ఇక వాక్యం చూస్తున్నాం మనము. ఆ సంగతులు జరిగిన తర్వాత కొన్ని జరుగుతూ ఉన్నాయి క్రమాలు. వాక్యం వస్తున్నాం, మందిరానికి వింటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రార్థన చేర్చుకుంటున్నాం, కొత్తగా సేవకు మరింత ప్రార్థన చేయించుకుంటాం, మరి వందనాలు చెప్తాం, ప్రేమిస్తాం, గౌరవిస్తాం. కానీ అవసరాలు అలాగే మిగిలిపోతున్నాయి, ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నా. కనుక అంటున్నాడు ఆ సంగతులు జరిగిన తర్వాత ఇప్పటికే అభ్యాసాలు ఉంచి అదే ఆదికాండం 15వ అధ్యాయం మొదలు వచ్చి చూద్దాం. ఇవి జరిగిన తర్వాత ఇందాకేమన్నాడు? ఆ సంగతులు జరిగిన తర్వాత అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు వాళ్ళను? ఇవి జరిగిన తర్వాత ఏదో జరిగింది. ఏం జరిగింది? నష్టం వచ్చింది. ఏం జరిగింది? అపాయం వచ్చింది. ఏం జరిగింది? కుటుంబం అలకల్లో అయిపోయింది. ఏం జరిగింది? అప్పులు మిగిలినాయి. ఏం జరిగింది?
జరిగిన సంగతులను బట్టి, జరుగుతున్న సంగతులు బట్టి, జరగబోయే సంగతులు బట్టి నీ ఉపవాస ప్రార్థన నీకు అవసరం. చెప్పడం వస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాసంలో శక్తి ఉన్నది, ఉపవాసంలో బలం ఉన్నది. కనుక చూద్దాం. 17 చూద్దాం. ఇవి జరిగిన తరువాత అబ్రాహాముకు దర్శనం వచ్చి, అబ్రామా నీవు భయపడకుము. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏమన్నాడు? అబ్రామా నువ్వు భయపడకు అన్నాడు. ఇలా రాగానే వందనాలు చెప్పి, బాగున్నారా మేము అందరినీ అడిగారు, పేరు అడిగారు అందరినీ. అవునా? మీరందరూ ఏమన్నారు? బాగున్నాం అన్నారు. అందరూ బాగున్నారుగా. ఈ కూడి కలిగిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఎవరన్నా చేయగలరు నాకు ఈ కొత్తతో ప్రార్థన చేయమంటే ఊరుకుంటారు. నన్ను కానీ కన్నకయ్య గారు కానీ ఉన్నవారు కానీ ఎవరు అడుగుతుంది? బాగున్నారుగా అడగకూడదు. సరేనా? అడగరా? సరే నీ పరిస్థితి ఇప్పుడు చెప్తాను. నేను అడుగుతా వాడు నిర్ణయించు. యోగులను 3వ అధ్యాయం 2వ వచనం. ఇంకేసారి వారికి వచ్చాడు. యోగులను 3వ అధ్యాయం 2వ వచనం. నాకు నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. శ్రమయే సంభవించుచున్నది. ఒప్పుకున్నాడు. పెద్ద మనిషి ఒప్పుకున్నాడు. ఏం లేదంటే చెప్పడు. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు. అది ఏం సంభవిస్తుంది? ఇది కాదు మన పరిస్థితి. నెమ్మది ఉందో చెప్పండి. మీకు నిజంగా నెమ్మది ఉందా? నిజంగా సంతోషం ఉందా? నిజంగా ఆనందంగా ఉన్నారా? గుండె లోపల ఎన్ని బాధలు ఉన్నాయో తెలిసి చూస్తే అర్థమవుతుంది. ఎన్ని భయపడాలి, ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని తొందరలు ఉన్నాయో. ఎన్ని రోజుల నుంచి నువ్వు నిద్రపట్టలేదు, ఎన్ని రోజులుగా నువ్వు కడుపాలు అన్నం తింటూ మానేస్తావు. నువ్వు నీ కుటుంబ పరిస్థితులు, నీ సంసార విషయాలు, నీ బిడ్డల బట్టి ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, ఎదుగుదల లేక కొరతలతో తల్లడిల్లిపోతున్నావు. నీకు ఏం లేదంటే నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవిస్తుంది. కానీ మనం పైకి ఏమన్నామంటే బాగుందని పలకరించుకోవడం పనిచేస్తున్నాం. అందుకని అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 33 వచ్చింది. ఏమన్నారంటే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 33 వచ్చిన వెంటనే నిన్ను నువ్వు బాగాలేవని, నీకు నెమ్మది లేదని, నీకు విశ్రాంతి లేదని, నీకు సమాధానం లేదని, నీకు స్వస్థత లేదని, నీకు సమృద్ధి లేదని వెంటనే అయ్యగారు ఏం చేశారంట? 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టి నిన్ను పిలిపించారు. మీరు కూడా అయ్యారు పిలిపించుకున్నారు. కాదు నన్ను కాదు పిలిచింది. మీ అయ్యారు అయితే మీ క్షేమము నిమిత్తము, మీ ఆశీర్వాదం కొరకు, మీ ఆత్మీయ ఎదుగుదల కొరకు నిన్ను దేవుడి చేత ప్రేరేపించబడి వారు పిలిచారు. చెప్పండి సార్ అయ్యారి కోసం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుడి చేసిన ఏర్పాటు. ఇప్పుడు చూద్దాం. అది కూడా 15వ అధ్యాయం చూడండి సార్. వచ్చి అబ్రామా నీవు భయపడకుము. దేవుడి స్తోత్రం చేద్దాం. అబ్రామా నీవు భయపడకుము అంటే అబ్రామా ఏం చేస్తాడు చెప్పాలి నాకు. అంతేనా? ఇప్పుడు ఏం చేస్తాడు అబ్రామా? భయపడుతున్నాడు. అది ఏ విషయమైనా కానివ్వండి, భయం ఉన్నది నీలో. రేపటి సంగతి ఎవరు నీకు అర్థం కాక భయపడుతున్నావు. పరీక్ష దగ్గరికి వచ్చేస్తే స్టూడెంట్స్ భయపడుతున్నారు. చెరువులో చేపలు చేస్తారు, భయపడుతున్నారు. పడుదో వ్యాపారం మొదలు పెట్టావు, ఎలా పడుతావు? అప్పు తీర్చగలవా లేదా భయపడుతున్నారు. పిల్లలు సంసారం పంపించావు, ఎలా పడుతావు? వాళ్ళ మంచివాడు కాదు. పిల్లలు ఎలా చూసుకుంటారో భయపడుతున్నావు. పిల్లలు ఉద్యోగం కోసం హైదరాబాద్ పంపించావు, వాడు ఎలా ఉంటాడో భయపడుతున్నావు. అన్ని విషయాలు భయపడుతున్నారు. మన వరద వచ్చినప్పుడు అందరూ భయపడ్డారు. అంటేనా? కొలివి మునిగిపోతా ఉంటే అయ్యో నువ్వు వీడియో తీసి పెట్టారు, చూపిస్తావు కదా, వస్తా చూపిస్తారన్నారు. వాళ్ళు ఎవరు పెరుగుతూనే ఉన్నారు. ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి, పెట్టిపోయి గుమ్మలకు వచ్చినాయి, రోడ్డు దిగి ఇంట్లోకి వస్తున్నాయి, అరుగెక్కుతున్నాయి. నీళ్ళు ఎక్కినట్టు ఎక్కుతున్నాయి. ఎదుగు నీళ్ళు ఎక్కినట్టు ఎక్కట్లా వీడియో చూస్తారన్నా ఇస్తున్నాయి. ముంచేసి మొత్తం ముంచేది. భయం ఎంత భయం వేసిందండి. విజయవాడ ప్రాంతంలో అనేక మంది భయప్రాంతులు అయిపోయారు. గడిచిన సంవత్సరం మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవులను హింసిస్తూ ఉంటే ఆ రాష్ట్రమంతా భయం అతలాకుతలమైంది. చాలా మంది 100 మంది చంపేశారు. కొన్ని ఇళ్ళు రాత్రి ఎలా టైం రాత్రి కాల్చేశారు. ఇళ్ళలో మనుషులు కాల్చేశారు, మందిరాలు కాల్చేశారు, తలలు నరికేశారు. తలలు నరికి ఎవరికి ముందు ఆ తలని వాళ్ళ దరికి కేకి పెట్టేశారు. స్త్రీలను నడిలో తీసుకొచ్చి బహిరంగ వివస్త్రాలు చేసేసి
ఆ భర్త ముందు, ఆ కుమారుని ముందు, ఆ ఊరి గ్రామ ప్రజల ముందు ఊరేగిస్తూ నానా దీపస్తం చేసి భయభ్రాంతులు చేశారు. ఎంత భయభ్రాంతులు అంటే వారు చూడడానికి వెళ్ళాం. మేము ఏ గురించి కొంతమంది సేవకులు వెళ్ళాం. మేము వెళ్తూ ఉండగానే ఆ మార్గంలో కాలేజ్ పెడుతున్నాం. మేము అక్కడ దిగి ఆ మార్గంలో నాకు తుపాకుల శబ్దాలు కన్నా వినము. ఏమిటి తుపాకు అనుకుంటుండే మేము వెళ్తుండే దాంట్లో డెడ్ బాడీస్, అప్పటికప్పుడు చంపేసిన బాడీ. అప్పుడే పోలీసులు వచ్చారు, అప్పుడు అంబులెన్స్లు వచ్చినాయి, తీసుకెళ్తున్నారు. మీరు కుటుంబీకులు కానీ గ్రామస్తులు కానీ మనుషులు కానీ ఎవరు దగ్గర రావట్లేదు. ఎవరు వారు పారిపోతా ఉన్నారు, దాక్కున్నారు, అడవుల పారైపోయారు, కొండలోకి వెళ్ళిపోయారు, లోయలోకి వెళ్ళిపోయారు, చుట్టూ తొడలోకి వెళ్ళిపోయారు, ఎక్కడ తుప్పలో దాక్కున్నారు, మృగాల మధ్య, సర్పాల మధ్య, ఎండకాల మధ్య, తేళ్ల మధ్య, వారు విష సర్పాల మధ్య తల దాచుకుని కరెంటు లేక చీకట్లో పాలు లేక చిన్నపిల్లలకు ఎంత భయభ్రాంతులు అయిపోయారో. రోగగ్రస్తులకు మందులు లేవు. చాలా చాలా భయం. ఇవాళ భయం మానవులో చోటు చేస్తుంది. దేవుడు అంటున్నాడు, అబ్రహామా నీవు భయపడకు. ఎస్, ఈ రాత్రి ఏ విషయంలో భయపడుతున్నావు? ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు నీలో ఉన్న భయమును తీసివేయును గాక. అదే ఎవరు జయ 11వ వచనం చూద్దాం. 11వ వచనం, ఎవరు జయ 11వ వచనం చూద్దాం. పరలోకము నుండి అబ్రహామా 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 అతను పిలిచెను. చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన ఆ చిన్నవారి మీద చెయ్యి వేయకుము, ఆ చిన్నవారి మీద చెయ్యి వేయకుము చాలని కలిసి అబ్రహామా అబ్రహామా. ఇక్కడ అబ్రహాము ఉపవాసం ఏంటో తెలుసా? దేవుడు ఇచ్చిన ఏకైక ఒక్కగానొక్క సంతానం 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత కుమారుని ఇస్తే ఆ ఒక్కగానొక్క వాడికి బలిచ్చేయమన్నాడు. వెంటనే ఆ కుమారుని విషయంలో ఉపవాసం ఉండడం, భోజనం మానివేసి ఆ ఉపవాసం ఉండాలని చెప్పుకుంటున్నామో, కుమారుని తన జీవితంలోంచి తొలగించి వేసుకొని ఉపవాసం ఉండటానికి అబ్రహాము ఇష్టపడ్డాడు. చెప్పడం ఒకసారి భోజనానికి ఉపవాసం ఉంటాం కదా. ఇచ్చిన కుమారుడిని దేవుడు అడిగేసరికి దేవుని వరకు కుమారుని బలిపేట మీద పట్టు పెట్టాడు. ఇది అసలైన ఉపవాసం అంటే. భోజనం మానేసి ఉపవాసం కాదు. ఇంట్లో వండేసి పిల్లల కోసం వండేసి బలి ఉంది. వేరే పడి వెళ్తా ఉంటుంది మనకి. గోధుమ పచ్చల పొడి కాదు, బలే ఉంటుంది ఉపవాసం రోజు. మనకి ఎంత రుచిగా ఉంటుందో ఇవాళ మనకి మంచి వాసన వస్తూ ఉంటుంది. కాదు కాదు కాదు, దేవుని కొరకు పూటపడాలి. నీ నుంచి దేవుడు ఏం కోరుతున్నాడో అది దేవుడికి అప్పగించగలిగితే అది నిజమైన ఉపవాసం. అది ఆ ఉపవాసం ఉండాలి. మనందరం భోజనం మానేసి ఉపవాసం కాదు, భోజనం మానేసి ఉపవాసం కాదండి. దేవుని కొరకు ఈరోజు ఏం మానగలవు నువ్వు? ఒకవేళ వ్యసనం నీలో ఉందా? దేవుడు ఉపవాసం ఉన్నాడు. ఆ వ్యసనాన్ని ఈ రోజు నుంచి మానేయగలవా? దాన్ని విసర్జించగలవా? కోపం ఉందా? మానేసి ఇవాళ నుంచి ఉపవాసం ఉండు. కోపం విషయంలో అసూయ ఉందా? ఈరోజు మానేసి ఉపవాసం ఉండు. నీకు ఎవరి పట్ల అయినా ద్వేషం ఉందా? వాళ్ళు తిట్టుండొచ్చు, కొట్టుండొచ్చు, ఇబ్బంది పెట్టుండొచ్చు, ఎరకారం పెట్టుండొచ్చు, నీకు డబ్బులు వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, మరి నీ మీద ఎదురు తిరిగి నువ్వు తిట్టుండొచ్చు. ఆ ఇచ్చాడు పెద్ద డబ్బులు అని చెప్పి వాళ్ళు కోపం ఉందా? అక్కసుందా? దాని గురించి పెట్టి అదే ఉపవాసం అంటే. అటువంటి ఉపవాసం ఉండగలిగితే దేవుడితో సహవాసం చేసి పెడుగు పడబోతూ ఉన్నాం. దేవుడు అంటాడు ఇక్కడ, అబ్రహామా అబ్రహామా ఎత్తిన కత్తి నీవు తెలుసవద్దు. ఎందుకని ఆ కుమారుడు ఉపవాసం ఉందాం అనుకున్నాడు దేవుడు అడగాలి. కానీ దేవుడు ఎంత మాత్రము కూడా దాని గొప్పక ఆ కుమారుడు నష్టపోకుండానే అబ్రహాము యొక్క ఉపవాసమును దేవుడు అంగీకరించాడు. చెప్పకూడదాం దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అది ఉపవాసం దేవుడు అంగీకరించాడు. మరి నీ ఉపవాసం అంగీకరించబడటం లేదు. చాలా కాలం ఉపవాసం ఉండవుగా, చాలా రోజులు ఉపవాసం ఉండవుగా, 3 రోజుల నుంచి ఉపవాసం ఉండవుగా. నీ కొత్త ఎందుకు తెచ్చబడటం లేదంటే అబ్రహాము ఉపవాసం ఉండటం లేదు కనుక. అందుకంటే అబ్రహామా నువ్వు ఎత్తిన కత్తిని తెలుసవద్దు వచ్చినాయి. లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య నీవు త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. దేవుని స్తోత్రం చేద్దాం. ఎవరి జక్కయ్య? సుంకపు కాంట్రాక్టర్, ట్యాక్స్ కాంట్రాక్టర్. అంటే ఏం చేస్తారంటే ఆ ఊర్లో పన్ను వసూలు చేయడానికి ప్రభుత్వం దగ్గర ఎంత డిపాజిట్ చేసి దాని యొక్క ఆ పన్ను తీసుకుంటాడు. చింతపాడు 5 లక్షల రూపాయలు ప్రభుత్వానికి కట్టేస్తాడు.
నేను ప్రజల దగ్గర ఏ ఒక్క ట్యాక్స్ ఫోన్ చేసుకుంటా అంటాడు. ఈయన చేస్తాడంటే 1కి 4 రెట్లు 5 లక్షలు కట్టాడు కదా, ఎంత చేసుకుంటాడు. ఒక సంవత్సర కాలంలో 20 లక్షలు చేసుకుంటాడు ఈయన. అలాంటి పుస్తకంతో ఎవరు అడగలేదు, ఏమా నువ్వు 5 లక్షలు కట్టావు కదా, 10 లక్షలు నీకు చాలు కదా, 20 లక్షలు వసూలు చేస్తావు ప్రజల దగ్గర అని అడగడం లేదు. అది కాంట్రాక్ట్ తీసుకున్నాడు, ఇష్టం ఇంకా ఎంత వసూలు చేసుకోవచ్చు. అలాగే అన్ని రెట్లు వసూలు చేసుకునేటువంటి వాడు అటుప్పుడు యేసు ఎవరో చూడగోని ఏం చేశాడట, మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ప్రభు అక్కడికి వచ్చాడు, రాగలన్నాడు, చక్కగా నీవు త్వరగా దిగలన్నాడు. చక్కగా ఉపవాసం పెట్టాడు, కాంట్రాక్ట్ పక్కన పెట్టాడు. ఆ రోజు డబ్బులు వసూలు చేసుకోవడం పక్కన పెట్టేశాడు, ఉపవాసం అన్నాడు. 4 రెట్లు వసూలు చేసుకోవాల్సినాడు, అసలు రూపాయి కూడా వసూలు చేసుకోకుండా తన పని యావత్తును పక్కన పెట్టేసి యేసు ఎవరో చూద్దామని వచ్చాడు. కొంతమంది ఏం చేస్తారంటే ఉపవాసం ఉంది కదా చెప్పేసి రోజు వంట చేయరు, పాపం ఆ కేసు మిగిలితే కదా అనుకుని వంట చేయకసమే. కానీ టీవీలో వదిలిపెట్టడం, ఇంట్లో గేదెలు వదిలిపెట్టడం, బట్టలు వదిలిపెట్టడం, అంట్లో వదిలిపెట్టడం, చెరువుకి వెళ్ళడం వదిలిపెట్టడం, చెరువు వదిలి ఏ పని వదిలిపెట్టడం, పక్కవాళ్ళు తిట్టడం మాను. పక్కవాళ్ళు తిట్టినట్టే ఉంటుంది. ఊరేగేవాడు ఊరేగుతాడు. ఇక్కడ నీ ఉపవాసము చక్కే చేసిన ఉపవాసం ఏంటో తెలుసా, తనని రెట్లు వసూలు చేసుకోవాల్సినటువంటి వాడు కూడా కంప్లీట్ తన ఉద్యోగం ప్రక్కన పెట్టాడు. అది ఆదివారం ఏమన్నారంటే బైబిల్లో అది విశ్రాంతి దినం అన్నారు. ఆ రోజు నీ పని నీవు కానీ నీ పనికెత్తలేను, నీ ఇంట్లో ఎత్తు కూడా గాడిది కూడా ఏ పని చేయకూడదు. మాట అర్థం లేదు. ఆదివారం ఆనంద దిన ఉపవాసం ఉండాలి. ఆ రోజే చేపలు 2 రకాల రోజు ఉన్నారు. పేదలు ఆ రోజు దొరుకుతాయి, రోజులు ఆ రోజు వస్తాయి. ఇది సాగునట్టు మరి మటం లేత పట్టేస్తారు. ఆ రోజున లేత ఒక చక్కగా మురుగుతో అన్ని ఆ రోజు తెచ్చుకుంటాం. ఆరాధన ఎక్కడ మనకి ఎప్పుడు చేస్తాం ఆరాధన? ఆరాధన అంటే మిగిలిన విషయాలు ఉపవాసం ఉండాలి. ప్రభుత్వం స్పష్టంగా చెప్తారు ఇక్కడ. మనం ఉండట్లేదు, అందుకనే ఆరాధన విలువ లేకుండా పోయింది. ఆరాధనలు ఆశ్చర్యపడకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు నిజంగా ఆరాధన చేయాలి. ఏం ఆరాధన చేస్తావు అంటే నాన్ వెజ్ ఆరాధన చేస్తావు, దమ్ బిర్యానీ ఆరాధన చేస్తావు, ఫంక్షన్కి వెళ్తావు. ఆ రోజున ఆరాధన ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఆరాధన ఎక్కడ ఏదో చేస్తారు. ఆరాధన అమ్మ కొంతమంది ఉంటారు, అమ్మ ఆదివారం ఇంట్లో ఫంక్షన్ అమ్మ, నువ్వు రావాలి ఫంక్షన్ దగ్గర తెలుసా, నువ్వు రావాలి ఖచ్చితంగా నిలవ చేయాలా, ఏమైతే దానికోసం మనం చీర లేకపోతే పక్కకి చీర కొట్టుకో లేదా అప్పు తెచ్చుకొని చీర కొట్టుకొని దగ్గర మ్యాచింగ్ చూసుకొని మ్యాచింగ్ గాజులు మ్యాచింగ్ చెప్పులు మ్యాచింగ్ రోగాలు వచ్చి పెట్టుకొని మరి అది కావాలంటే ఆటోలో వాటర్ చూసుకొని వెళ్ళి ఆ ఫంక్షన్ చేసి రావాలి. ఏమైపోయింది ఆరాధన? ఆరాధన కొరకు ఉపవాసం ఉండాలి. ఆరాధన కొరకు ఉపవాసం ఉండలేదు కనుకనే నువ్వు ఏ పేరు మందిరంలో పొందుకోలేకపోతున్నావు. చక్కగా చేసిన పని ఏంటంటే తన సంస్థని ప్రక్కన పెట్టేశాడు. ఎవరంటే ఇప్పుడు తన విశ్వాసి కాదు, బాప్తిసం తీసుకోలేదు, మందిరానికి వెళ్ళిన వాడు కాదు, కానీ ఏం చేస్తున్నాడు? యేసు ఎవరో చూడాలని చెప్పి వచ్చాడు. ఈ రోజున అలాంటి ఉపవాసాలు ఉండగలిగితే నేడు నీ ఇంటికి ఈ కూడికి తర్వాత ప్రభు నీతో పాటు వచ్చి నీ ఇంటికి రక్షణ తేపోతావు అన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కగా ఉపవాసం ఉండాలని చక్కగా పొట్టివాడు చెట్టు అందులో అయినా కష్టపడి ఎక్కాడు, అయినా తిప్పబడి ఎక్కాడు. ఆ ఎక్కుతో వాడిగా కాలు చెయ్యి కొమ్మలు అందక ఎంత ఇబ్బంది పడ్డాడో, ఎన్ని కొమ్మలు గుచ్చుకున్నాయో, ఎన్ని రెమ్మలు తగిలినాయో, ఎంత గాయపడ్డాడో. అయినా సరే నువ్వు రావడానికి వాడు దొరకల, బండి పెట్టుకోవాలి అయిపోయింది. చెరువులోకి వెళ్ళేసరికి ఇంట్లో వంట పిల్లలు ఏడుస్తారు, అయినా ఉపవాస ప్రాంతానికి వచ్చావు. ఉపవాసం ఉండాలి. దేవుని దగ్గర నుంచి మేలు పొందుకోవాలంటే ఖచ్చితంగా ప్రభు కొరకైన ఉపవాసం విశ్వాసి అనే వారు ఉండాల్సిందే. ఉపవాసం లేకుండా దేవుని నుంచి ఏ మేలు పొందుకోలేదు. నీవు చక్కగా విశ్వాసి కాకపోయినా సరే, రక్షణ పొందకపోయినా సరే, మందిర అనుభవం లేకపోయినా సరే, సహవాసంలో అనుభవం లేకపోయినా సరే, ఉపవాసం ఉండి ఆ చెట్టు కూర్చున్నాడు కానీ అతని ఇంటికి రక్షణ వచ్చింది. ఆమేన్. నీటికి రక్షణ ఉందా? దాదాపు 10-15 సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నావు, ప్రభువుని ఆరాధిస్తున్నావు, కాలుకి వేస్తున్నావు, బాప్తిసం పొందావు, బుల్లెట్లోకి వెళ్ళి బాగా మురిగా 3 సార్లు 3 సార్లు మురిగావు. దానికోసం తెల్లవాడు పక్కన పుట్టించుకున్నావు, దానికోసం మళ్ళీ అది ఇస్త్రీ చేయించుకున్నావు, ఇంటికి వచ్చాక ప్రార్థన పెట్టుకున్నావు, ప్రార్థన పెట్టుకున్నావు, అందరికీ మంచి భోజనాలు పెట్టావు. వచ్చిన రక్షణ నీకే లేదు. రక్షణ నీ ఇంటికే వస్తుంది. ప్రభు అంటాడు చక్కయ్యా ఏం చేశాడ, నీవు చక్కయ్యా నీవు త్వరగా దిగిరా. ఎస్, నువ్వు త్వరగా ఈ పని చేయాలి. చాలా పనులు చాలా త్వరగా చేస్తున్నావు. బాబు ఎవరు వస్తున్నారా? నువ్వు చాలా పనులు చేస్తున్నావు. కరెంట్ వచ్చిందని కానీ అర్జెంట్ గడిపోయి నీళ్ళు పెట్టడానికి చాలా ఫాస్ట్ వెళ్ళిపోతావు. పరీక్ష టైం అయిపోయిందని చాలా ఫాస్ట్ వెళ్తావు. పిల్ల ఏడుస్తుందని చాలా ఫాస్ట్ వెళ్తారు. కానీ మందిరానికి వచ్చేసరికి, ఆనందానికి వచ్చేసరికి
ఉపవాసానికి వచ్చేసరికి, సేవకుల దగ్గరికి వచ్చేసరికి ఎంత లెతర్జికల్గా లేచిగా స్వాగతంగా ఉంటాము. ప్రభు అంటున్నాడు, నువ్వు త్వరగా రావడం కూడా దేవుని కొరకు ఉపవాసం, త్వరగా ఉపవాసం ఉంటుంది ఉపవాసము, త్వరగా రావడం ఉపవాసము, మాటకు లోబట్టం కూడా ఉపవాసం. అందుకంటే హెబ్రీ రాసిన పత్రిక 6:17 హెబ్రీ రాసిన పత్రిక 13:17 మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయిచున్నారు. లెక్క పట్టించవలసిన వారి వలె మీ ఆత్మను కాయిచున్నారు కనుక ఆ పని చేసిన ఎడ్ల ఎలాగంట వారి దుఃఖముతో ఆ పని దుఃఖముతో మీ ఆత్మ సరిగ్గా రావట్లేదండి, టైం రావట్లేదు, వచ్చిన వాళ్ళు ఉండరు, వచ్చా ఫోన్ మాట్లాడితే కూర్చుంటారు, బయటికి లోపల తిరుగుతూ ఉంటారు, క్రమంగా ఉండరు, పాటించారు, బాప్తిసం తీసుకోరు, రొట్టెలో చేయబెట్టు ఏదో వస్తుంటారు పెడుతుంటారు, దశభాగాలు ఎవరు, కాలుకి ఎవరు, మొక్కుబడి ఏదో వచ్చి వెళ్తున్నారండి అని చెప్పి ఇక్కడ సేవకులు దుఃఖముతో ఆ పని చేస్తే నీకది నిష్ప్రయోజనకరము. దుఃఖముతో ఆ పని చేయకుండా ఏం చేయాలంట? ఆనందంతో నీ కొరకు పని చేయాలి. ఎవరు తెలుసు? సేవకుడు, యాజకుడు. నీ కొరకు ప్రభు యొక్క సన్నిధిలో ఆయన యాచకత్వం చేశాడు యాజకుడు. ఆ యాచకత్వం ఆనందంతో చేయాలంట. నీ కొరకైన ఆత్మ బలులు ఆయన ఆనందంతో. ఎంత మంచి పెట్టండి, ఎంత లోపడతాడండి, చెప్పగానే వింటాడు ప్రభు. అయ్యా నా మాట దాసుని మాట చెప్పగానే వింటాడు అయ్యా ఈ బిడ్డను బట్టి అని. ఆ యాచక ధర్మం నిన్ను బట్టి ఆ యాచకులు ధర్మం నిర్వహిస్తుంటే అది సంతోషంగా చేసినప్పుడు నీకు ప్రయోజనకరం, నీకు ఆశీర్వదకరం, నీకు దీవెనకరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు ఏం చేయడము? వారి మాట విని వారికి లోబడి ఉండి అది ఉపవాసం. అంటే మాట విని లోబడితేనే ఉపవాసం. ఇప్పుడు దగ్గర నువ్వు త్వరగా దిగినా, త్వరగా వచ్చి లేట్గా వచ్చాడా? ప్రభు కొమ్మలు కొంచెం ప్రభు అన్నాడా? ఇప్పుడు బండి మీద ఎవరు వచ్చి కాళ్ళు నొప్పి కూర్చుంటే కాళ్ళు నొప్పి వచ్చినా చెప్పులు వేసుకోకపోయినా పడతా బండి ఎక్కుతారు కదా. మరి ప్రభు కొరకు ఆ తాపత్రయం ఏముందా మనకి? ప్రభు కొరకైన ఆసక్తి వాక్యం చెప్తుంది, మంచి విషయం యందు ఆసక్తి కలిగి వారిని మనం ఉండాలంట. దేని ఆసక్తి? మంచి విషయం యందు ఆసక్తి కలిగి ఉండడమే నిజమైన ఉపవాసం. కనుక చక్కగా మంచి విషయం యందు అది మంచి మాట కాదు, వాస్తవానికి విశ్వాసి కాదు, రక్షింపబడలేదు. కానీ ఏం చేశాడు? ప్రభు మాట్లాడగానే వెంటనే విన్నాడు. నేనేమనుకుంటానంటే చక్కగా ఎలా దిగొచ్చాయంటే పొట్టివాడు కనుక ఆ చేతులు పై కొమ్మకి కింద కొమ్మ కాడు అందరూ కనుక నేనేమనుకుంటు ప్రకారం అన్నాడుగా కొమ్మను అలాగే వదిలేశాడు. కింద కాళ్ళకి కొమ్మ దౌతుందో లేదో చూసుకోరా, ఆ మొదలమ్మట ఆ దొప్పులు జారిపడ్డాడు. అలా ఈ కళ్ళు దగ్గర ఎవరు తెలుసా? యేసయ్య యొక్క పాదాల మీద పడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపవాసం ఆరాధన ప్రభు దగ్గరికి వచ్చేటువంటి త్వరగా ప్రభువు నమ్మి చాలా సంవత్సరాలుగా స్వార్థ ప్రకటించబడుతుంది, చాలా సంవత్సరాలుగా సభలో ఉంటున్నావు, ఇంట్లో వాక్యం వింటున్నావు, మందిరంలో వింటున్నావు, యూట్యూబ్ లో వింటున్నావు, మొబైల్లో వింటున్నావు, కానీ ఇంకా మారుమనసు లేకపోతే ఏది ఉపవాసం? నీకు మారుమనసు ఎంతవరకు కలగకపోతే నీ ఉపవాసం ఏది? ఎక్కడ ఉంటున్నావు ఉపవాసం? నీవు వాక్యానికి లోబడితే ఉపవాసం. ప్రభు త్వరగా అంటే చాలా వేగంగా వచ్చాడు. తనతో పాటు తన ఇంటికి కూడా రక్షణ వచ్చేసింది. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం చూద్దాం. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో చుట్టబడినటువంటి వాడై వెలుపలికి వచ్చెను. సమాధిలోంచి వెలుపలికి వచ్చెను. చెప్పడం ఒకసారి గట్టిగా. ఎవరు వచ్చారు బయటికి? చనిపోయిన లాజరు 4 రోజులు అయిన తర్వాత బయటకు వచ్చాడు. ఇప్పుడు ఏమంటాడు? లాజరు బయటికి రా. బిగ్గరగా పిలవగానే సమాధిలో 4 రోజుల తర్వాత అక్కడ అయ్యా ఇప్పుడు రాయి తొలగిస్తే ఏం జరుగుతుంది? వాసన వస్తుంది అయ్యా, దుర్వాసన వస్తుంది, తట్టుగానే వస్తూ ఉన్నారు. అదిగా తొలగి తెరవండి, రాయి ఓపెన్ చేయండి కానీ ప్రభు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. వెంటనే లాజరు ఎందుకు వచ్చాడంట? ప్రేత వస్త్రములతో ఉపవాసం ఉన్నాడు. గమనించాలి, మనం సమాధిలో 4 రోజులు ఉపవాసం ఉన్నాడమ్మా. సమాధిలో 4 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆ ప్రేత వస్త్రాలతోనే ప్రభు మాట విని వెంటనే బయటకు వచ్చేసి ఒక చనిపోయిన శవము ప్రభు మాట విని రా అంటే బయటకు వచ్చారు. ఇన్ని సంవత్సరాలుగా ప్రభు మాట్లాడుతూ ఉంటే, శవకుల నుంచి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారి స్పందించని అసలు ఒక్కసారి బయటికి రావే, ఇళ్ళ నుంచి బయటికి రారు,
ఉద్యోగంలోంచి బయటకు రారు, పరిస్థితుల్లోంచి బయటకు రారు, వ్యసనాల్లోంచి బయటకు రారు, అబద్ధాల్లోంచి బయటకు రారు, మోసంలోంచి బయటకు రారు, త్రాగుల్లోంచి బయటకు రారు, సిగరెట్లోంచి బయటకు రారు, కపడంలోంచి బయటకు రారు. ఆ వ్యసనాలన్నీ అలాగే పెట్టుకుంటున్నాను. లాజరు బయటకు వచ్చేటి వాటన్నిటి విషయంలో లోపలి ఉన్నటువంటి వాడు సామాన్యమైనటువంటి వాడే, కానీ లాజరు బయటకు వచ్చేటప్పుడు పర్యాప్త వస్త్రంలో చుట్టబడినటువంటి వాడిగా బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అక్కడ గమనించినప్పుడు ప్రియమైనటువంటి లాజరు ఆ తర్వాత అధ్యాయం 12వ చూడండి. యేసు ప్రభువు మాత్రమే కాదు కానీ యేసు ప్రభు ద్వారా లేపబడినటువంటి లాజరు చూడడానికి కూడా అనేక మంది వచ్చి ఉండని మాట చూస్తాం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాక నుండి ఆయనను లేపిన లాజరును కూడా చూచుటకు చూడవచ్చిరి. అందరూ గ్రామాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారంట. బయటపాడు నుంచి కైకలూరు దాకా, కైకలూరు నుంచి ఏలూరు దాకా, తూర్పు పడమరగా ప్రజలందరూ కూడా నువ్వు మారు మనసు పొందావని, నువ్వు రక్షించబడ్డావని, దేవుని చేత పిలవబడ్డావని, ప్రభువు నమ్ముకున్నావని, విశ్వాసంగా ఉన్నావని, ఈ రాత్రి ఉపవాసం ఉన్నావని నిన్ను చూసినప్పుడు అనేక మంది వస్తున్నారు. చెప్పడం ఒకసారి ప్రభువు చూడమందరే కాదండి, నిన్ను చూడడానికి కూడా రాదు. అది నిజమైన ఉపవాసం. ప్రభు ఎక్కువ గొప్పవాడే, ఘనమైన వాడే. ఏది నీకా ఘనత? ఎక్కడ నుంచి వచ్చింది నీకా ఘనత? ఎక్కడ నుంచి వచ్చింది నీకా ఘనత? రావాలి. ఇన్ని దినాలుగా ఉపవాసం, ఇన్ని దినాలుగా ఆరాధన, ఇన్ని దినాలుగా సంఘము క్రమము, ఒక మంచి దైవ సేవకుల క్రమం నడిపిస్తా ఉంటే నీలో ఇంకా ఆ వ్యతలు, ఆ కథలు, ఆ బాధలు, ఆ వ్యసనాలు, ఆ చీకటి, ఆ సాతాను, ఆండే ఇంకా నీలో ఉంటే అందరూ నిన్ను విసర్జిస్తున్నారే. గ్రామంలో నిన్ను విసర్జిస్తున్నారు, ఇంట్లో వాళ్ళు ఎవరు నిన్ను పలకరించలే సరిగ్గా, బంధువులు వదిలేశారు, స్నేహితులు వదిలేశారు, సంఘంలో కూడా ఎవరు మాట్లాడలేదు, నేను సరిగ్గా మాట్లాడలే. వచ్చి సర్లేమ్మా, వన్నారమ్మా, సర్లేమ్మా. ఎందుకు వచ్చింది నీకు అప్పుడు? ఎందుకంటే లాజరు వరకు ఉపవాసం ఉండలేకపోతున్నాం. యేసుతో పాటు లాజరును కూడా చూసినకు అనేక మంది ఎక్కడి నుంచి వచ్చిన ఘనత? కీర్తన గ్రంథం 96వ అధ్యాయం వచ్చిన, కీర్తన గ్రంథం 96వ అధ్యాయం వచ్చిన ఘనతా ప్రభావములు ఎక్కడేట? ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో. ఎవరంటే దేవుని దగ్గర ఎవరంట? ఘనత. లాజరు వచ్చిన విషయం చెప్పి ముందుకు సాగుతారు. లాజరు సమాధిలో వచ్చాడు, వచ్చి పట్టాడు. ఒక్కడే వెళ్ళాడు సమాధిలోకి. ఎవరు తీసుకెళ్ళుంటారా? చెప్పాలి. ఎందుకంటే డెడ్ బాడీ కదా. కనీసం ఎవరు తీసుకెళ్ళుంటారు? చెప్పండి. కనీసం ఎవరు తీసుకెళ్తారు? కనీసం నలుగురు ఉండాక, శవాలు పడి కనీసం నలుగురు ఉండాక నలుగురు తీసుకెళ్ళారు. ఇప్పుడు ప్రభు పిలిచాడు. ఎంతమంది తీసుకొచ్చారు? బయటికి ఒకడు వెళ్ళాడు లోపలికి, ఒకడు లోపలికి తీసుకొచ్చాడా? ఎవరైనా లోపలికి తనకు తానుగానే బయటకు వచ్చాడు. అంటే నిర్జీవం అయిపోయిన లాజరు, జీవము లేనటువంటి వాడు, ఏమాత్రం కదలడానికి శక్తి కానీ బలమే లేనటువంటి వాడు, ఒకడు పాపం వాడు ఎవరు నాపడి వాడు అది అప్పుతుందా నీకు? అది కాలుతో దాన్ని చేతితో ఉరుకుపోలు పడుకుంటాడు. అక్కడ అది చదువు అంటాడా? దెబ్బలు అంటాడా? నన్ను కొట్టగాయ అంటాడా? లేదు, బలము లేదు, జీవం లేదు. కానీ ఇప్పుడు ప్రభు పిలుపు వినగానే ఎంతమంది తీసుకొచ్చారు? ఎవరితో ప్రమేయం లేదా, ఒక్కడే అనగా ప్రభు యొక్క బలాన్ని పొందుకుని బయటకు వచ్చాడు. చెప్పడం ఒకసారి ఉపవాసం వచ్చేది నీరసం కాదు. ఏం రావాలా? బలం రావాలా. ఉపవాసం ఉంటే బలం రావాలండి. ఉపవాసం ఉంటే శక్తి రావాలా. ఉపవాసం ఉంటే అభిషేకం రావాలా. ఉపవాసం ఉంటే దేవునితో సంబంధం ఏర్పడాలి. అది ఉపవాసం అంటే. లాజరు దగ్గర ఇప్పుడు ఏమో తెలుసా? బలము, ఘనత. చాలా మంది చూస్తున్నారంట. రెండోది ఏంటంటే బలము, సౌందర్యం. ఇవాళ సౌందర్యం కొరకు ప్రజలు ఎన్ని తెప్పలు పడుతున్నారు. కిరాణా దుకాణాల కంటే కూడా ఏమంటారండి? చెప్పాలి ఏమంటారు? బాగా చెప్తున్నారండి. ఎంత సంతోషంగా చెబుతున్నారు. ఎవరిని కనపడటం ఎలా ఎక్కడంటే ఒక బ్యూటీ పార్లర్ కనపడింది, 2 బాల్ షాప్ కనపడింది, 2 పోటా పోటీలు అనమాట. ఆడవాళ్ళకి మగవాళ్ళు కాదు. ఇప్పుడు మగవాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, ఆడవాళ్ళకి వెళ్తున్నారు, తేడా లేకుండా మరి పంచుకుని ఈ పని ఆపము పంచుకోవడానికి ఉన్నా. కానీ ప్రభు అంటున్నాడు, లాజరు రా బయటికి. చచ్చిన స్థితిలోంచి ఎఫ్సీలు రాసిన 18వ అధ్యాయం వచ్చిన ఎఫ్సీలు రాసిన 18వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆయన పేరు పెట్టి రాత్రి పిలుస్తాడు. తప్పుడు ఒకసారి అలా ఏ పాపము చేత, ఏ అపరాధం చేత చచ్చిన స్థితిని తోడుకున్నావు నీవు?
ఏదో పైకి బ్రతికినట్టుగా కనపడుతున్నావు కానీ, బ్రతికి కదులుతున్నట్టుగా కనిపిస్తున్నావు కానీ పైకి లోపల నీలో ఆత్మీయస్థితి చచ్చినట్టుగా ఉంది. ఏదో లోపం ఉంది, ఏదో దేవునికి అయాసకరమైన స్థితి ఉంది. ఎక్కడో పడ్డావు, ఎక్కడో బాగా పడ్డావు, లేవలేకపోతున్నావు. ఈ రాత్రి ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడిని పిలుస్తున్నాడు. అట్టి పాప విషయంలో ఏం చేయము? ఉపవాసం నువ్వు బయటికి రాగలిగితే దేవునికి సాక్షిగా కూడా పోతా ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయం జ్ఞాపకం చేస్తున్నా. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడే యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావను అందుకతడు నీ తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక నీ ఎదుటికి బయటికి రాలేక భయపడి తాగుకొంటినని మాట్లాడుతున్నాను. చూస్తున్నాను. ప్రభు పిలిచాడు. ఏమి పిలిచాడు? ఆదామా నువ్వు ఎక్కడున్నావు? రోజు జరిగే తప్పు ఏంటంటే, రోజు జరిగే సందర్భం ఏంటంటే, ఆ టైం రోజు దేవుడు వస్తాడు. దేవుడు ఆదాం గారు ఏం చేస్తారు? చక్కగా ఫ్రెష్గా స్నానం చేసి ఆ ఫలాలు తింటా, ఆ కోట్లు ఆడుకుంటా, సింహాలతో, పులులతో, తిమింగలాలతో, మొసళ్ళతో చక్కగా ఆడుకుంటా ప్రభు వచ్చేసరికి ఏం చేస్తాడు? ఈవేళ ప్రభు వచ్చాడు. వెతుకుతా ఉంటే ఆదాం అక్కడ కనిపించలే. అటు చూశాడు, పొలంలో చూశాడు. 4 రకాల నదులు వెళ్తున్నాయి కదా, 4 రకాల నదులు చూశాడు. ఆ వనంతా తిరిగాడు, ఎక్కడ కనిపించట్లా. చివరికి అన్నాడు, ఆదామా, అని తోటంతా దద్దరిలో పిలుస్తాడు. ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడంటే, ఎక్కడైనా చెట్ల చోట దాక్కుని ఏమన్నాడు? నీ స్వరం విన్నప్పుడు కొంచెం అర్థం చేసుకున్నాం. ఆ మాట అర్థం ఏంటంటే, ఇప్పుడు చక్కయ్య లేదా అబ్రహం తీసుకున్నాం. అబ్రహమా ఎత్తిన గతులు దించవద్దు, దించాడు కత్తి. ప్రభు మాట్లాడాడుగా, విన్నాడు. చక్కయ్య త్వరగా దిగిరా, వచ్చాడు ఇలా విన్నాడుగా మాట. చనిపోయాడు లాజరు. సహజంగా మన ఎవరు ఏం చేస్తే చనిపోయిందా? ఆ చచ్చినోడు పోతే పోయాడు, నా మీద ఇంత బాగా నిండిపోయాడు, కుటుంబాలు. కానీ ప్రభు ఏమన్నాడంటే, మర్యాదగా చక్కగా ప్రేమగా లాజరు అని పిలిచాడు. ఎందుకండి చనిపోయిన తర్వాత భక్తులే, సేవకులే, విశ్వాసులే చనిపోయే పూట అయిన తర్వాత ఏమంటారు చెప్పండి? ఇది సైడ్ అంటారు కదా, అన్నారు. అందుకే మా దేవుడు సమాధానం ఖాళీ చెప్పండి. సమాధానం తవ్వేస్తాం టైం పెట్టలేదు మాకు. ఇక్కడ చనిపోవడం కంటే ఫోన్ వచ్చేస్తుంది, అయ్యారు సమాధానం ఖాళీ ఉందా, డెడ్ రెడీ కదా. ఈ ఫోన్లో పెట్టడం ఇంకో ఫోన్ వచ్చేస్తుంది, అయ్యారు సమాధానం నిండిపోయింది దేవుడు. కారణం అంటే టైం ఇవ్వట్లేదు, అంత ఫాస్ట్గా జరిగిపోతాడు. ఇక్కడ లాజరు కూడా తిరిగి బ్రతుకొచ్చాడు, చనిపోయినటువంటి. కానీ ఆదాము దగ్గరకు వచ్చేసరికి ఆదాము ఏమన్నంటే, నీ స్వరం విన్నప్పుడు నేను చెట్ల చాటున దాగుకొని ఉన్నాను. ముందుకు వెళ్ళి ఇంకో సందర్భం జ్ఞాపకం చేస్తాను. చాలాసార్లు ధ్యానం చేసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు అంజూరపు చెట్టును శపించాడు. అవునా? అంజూరపు చెట్టు ఆయన ఎరుసలేము వెళ్తా, బేతలహేము నుంచి ఎరుసలేముకి వెళ్తా, ఆయన ఆకలేసి రోడ్డు ప్రక్కన అంజూరపు చూసి ఏవైనా పళ్ళు తిందామని చెప్పి ఎదురు చూచాడు. చెట్టు అంతా వెతికాట, ఒక్క పళ్ళు కూడా కనిపించలేదు. వెంటనే ఆ చెట్టును శపించాడు. ఎందుకు అంజూరపు చెట్టును ప్రభు శపించాడంటే అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది, ఆ కాలము అంజూరపు పండ్ల కాలము కాదు అని చెప్పేసి. రాగండి, ఆ కాలం ఆ సీజన్ ఏంటంటే అంజూరపు చెట్లు కాసే కాలం కాదంట. మీరు సంగతి ప్రభు తెలియదా? తెలిసి కూడా శపించాడు. ఎందుకు శపించాడు అంటే, ఈ అంజూరపు చెట్టు ప్రభువుకు ఫలం ఇవ్వలేదని శపించలేదు. నిజంగా ప్రభువుకు ఆకలిసిందా? జీవాహారం నేనే అంటున్నాడు ఆయన. ఆయన ఆకలేంటి కాదు. ఎందుకంటే ఈ ఆదాము అవ్వమ్మలు పండు తిని తప్పు చేసినప్పుడు వారి కళ్ళు తెరబడి దిగంబరం అని తెలుసుకున్నప్పుడు ఏ చెట్టు ఆకు చుట్టుకున్నారు? వారు అంజూరపు చెట్టు ఆకు చుట్టుకున్నారు. అంటే అంజూరపు చెట్టు కాయల వల్ల నీ పాపములు కప్పకూడదు, నీకు అది ఆత్మీయ జీవితానికి గడ్డం రాకూడదు. కానీ చెట్టు ఏం చేసిందంటే, ఆ ఆకులు ఆదాము అవ్వలు వారి దిశలను కప్పుకోవడానికి ఆకులు ఉపయోగపడ్డాయి. అందుకు యేసు ప్రభు ఆ చెట్టును శపించాడు. గమనించాలి. ఒక విశ్వాసిగా, నీ సంఘానికి చెందిన బిడవుగా నీకు ఒక బాధ్యత ఉంది, నీకు ఒక క్రమం ఉంది, నీకు ఒక పని ఉంది. నీకు ఒక పని అప్పగించబడింది. శాస్త్రం ద్వారా ఏదైతే నీకు అప్పగించబడిందో అప్పగించబడిన పని
జాగ్రత్తగా చేసి అప్పగించాలి తప్ప అంకేమంటారంటే కుక్క చేసే పని కుక్క చేయాలంట. చెప్పండి చెప్పండి. గాడి చేసే పని గాడి చేయాలంట. కుక్క చేసే పని కుక్క చేయాలా, గాడి చేసే పని గాడి చేయాలా. ఈ బరాబరి పంచుకోకూడదు. ఇంగ్లీష్లో సాగుతుంది, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ది క్రాప్. అంటే ఎక్కువ మంది వంట చేశారు కొన్ని ఇంట్లో అత్త కోడలు ఆడపడుచు కలిసి వంట చేస్తూ ఉంటారు. పాపం మరి ఉంపేశారు నూనె అది లక్ష్య పడరా అని అనుకుంటారు. ఒకరి తెలియ కూడా ఉప్పేశారు కొన్ని వంటలు. అక్కడ తెలియ కూడా కోడ వేసింది, కోడ కూడా ఆడపడి చేసి ఆడపడి వచ్చి వేసింది. ఏమవుతుంది? అందుకని ఏం చేయకూడదు, ఎవరి పని వాళ్ళు చేయాలి. మందిర పరిచయం చెప్తే, సేవా పరిచయం చెప్తే సేవకులు ఉంటారు. వారు ఏ పని పురమాయించారో ఆ పని చక్కగా చేసి అప్పగించాలి సేవలు. అందుకే మనం చెప్పుకున్నాం, ఆ పని దుఃఖంతో కాక ఆనందంతో. ఇప్పుడు గమనించాం, అంచువరకు చెట్టు ఒకటి ఆకులు ఉపయోగపడేది ఆడవాళ్ళకి పాపలు కప్పడానికి. రెండోది అదే చెట్టు చోటు దాక్కున్నారు. ఆ అంచువరకు చెట్టు అంటే దాక్కున్నారు వీళ్ళు. అంటే మనిషి పాపం చేస్తే దేవునికి దూరం అయ్యేలా చేసేది ఏంటంటే అంచువరకు చెట్టు. దేవుని ఎదురు రాకుండా ఆపింది ఏంటంటే అంచువరకు చెట్టు. అందుకు పాత నిబంధనలో ఆది కాండంలో జరిగిన సందర్భాలు బట్టి దేవుడు కొత్త నిబంధనలో అంజూరపు చెట్టును శపించేశాడు. జాగ్రత్త. ఉపవాస దినాన్ని నువ్వు జాగ్రత్తగా పాటించకపోతే నీ మేలుకరికి మొత్తం జ్ఞాపకం చేస్తాను. నీ కొరకే నువ్వు వచ్చినది మంచిది. నీ ఆత్మీయ మేలు కొరకు, నీ కుటుంబ రక్షణ కొరకు, నీ ఆత్మ రక్షణ కొరకు ఉపవాసంలో ప్రకటించబడినప్పుడు ఏ ఉద్దేశంతో కూడికి ఏర్పాటు చేయబడిందో ఆ ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేసుకుని సంపూర్ణం చేసుకుని వెళ్లాల్సిందే. అరకొరగా వెళితే, చేత కాకుండా వెళితే, సరిపెట్టుకుని వెళితే, సమృద్ధిగా లేకుండా వెళితే జాగ్రత్త, శాపం ఉన్నది. శాపం ఉన్నది. ఒకసారి సభలో పెద్ద సభ ఎక్కడ పెద్ద సభ పెద్ద సభ జరుగుతుంది. ఆ రోజు కొంచెం ఆలస్యంగా ప్రారంభించారు, టైం నాకు ఇచ్చారు. దాదాపు 12 అవుతూ ఉంటాయి. ముగించాలి వాక్యం ఇంకా నేను. కొంతమంది లేచి వెళ్ళిపోతా ఉన్నారు. కొందరు లేచి వెళ్ళిపోతా ఉంటే చూసి నేను ఏం చెప్పాను, వాక్యం వచ్చి చెప్పాను, అయ్యా అమ్మ మీరు ఎవరు వెళ్తున్నారు వెళ్ళకండి, మధ్యలో వెళ్ళిపోతే శాపం అది, వెళ్ళకండి చెప్పారు. అయినా కొంతమంది నా మాట ఎంతమంది చూశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ముగించుకున్నాను. ఇంటికి వచ్చి ఏం వచ్చారు, తెల్లరా భాస్కర్ ఫోన్ చేసి, అయ్యా రాత్రి మధ్యలో వెళ్ళిపోయేటప్పుడు వారి బండి తిరగబడిందండి అయ్యా, ఆటో తిరగబడిందయ్యా, మొత్తం మీద అందరూ హాస్పిటల్లో ఉన్నారు అని ఫోన్ చేశారు. జాగ్రత్త. అంజూరపు చెట్టు శపించబడింది. ఎప్పుడో చేసిన పాపం ఇప్పుడు శాపాలు తాగకూడదు. ఈ రోజు క్లియర్ అయిపోవాలి. అది ఉపవాసం అంటే. నువ్వు ఎప్పుడు చేసినా సరే జన్మ పాపము కర్మ పాపం కూడా ఈ రోజు క్లియర్ చేసుకుంటే ఇక నీ మీద శాపం రాదు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకే ఉపవాస ప్రార్థన. పాప విషయంలో ఉపవాసం ఉండాలి. నువ్వు సంతరించుకున్న శాప విషయంలో ఉపవాసం ఉండాలి. ఉపవాసం నువ్వు రక్షించబడకపోతే నీ కొరకు శాపం అనేది ఏం జరిగింది. అంజూరపు చెట్టు చెప్పి రైట్ కూర్చుందాం. ఆదాము చెట్ల చోటు దొరుకుని అట్లాడు, నీ స్వరం విన్నప్పుడు నేను నీకు బాగా అర్థమే మాట చెప్పాను. కైకు వెళ్తా అలా ఐగా వచ్చాను. ఆయన నాకు ఇష్టం దేవుడు వచ్చారు, పైకి వచ్చారు. వచ్చే పైకి వెళ్తా ఐగా నాతో పాటు వస్తారా, కొంచెం పని వెళ్తున్నా నేను నాకు సాయం చేసి పెట్టారు, నాకు సహవాసం నాతో ఒకే వెళ్తున్నా వస్తారని కదా. ఆయనతో వెళ్తున్న ఇష్టం నేను ఏం చెప్పారంటే, అయ్యా మీరు వచ్చే కొందరు ఉపాసకులు ఎవరో పెట్టుకున్నారు, భవిష్యత్తు పెట్టుకున్నాక పెట్టుకున్నా వెళ్ళిపోతున్నారని అని చెప్పేది. మీరు ఏదో చేయడం చెప్పారు. సరే ఇప్పుడు 6:30గా పెద్ద పోనీ చెప్పి ఏదో చదువుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళు అంటే నేను చెప్పింది అబద్ధం. గమనించండి. నిజంగా నాకు ఆయనతో ఇష్టంగా చెప్పాను. పనులు చెప్పరా, నిజంగా కూడికి వెళ్తా చెప్పలేదు. నేను ఆయనతో పాటు వెళ్ళడం ఇష్టం లేక నేను ఎవరి చెప్పిన కోసం ఎక్కడం కోసం ఒక అబద్ధం అని చెప్పాను. సరే వెళ్ళారు, పనిచేస్తున్నారు, వస్తా ఉన్నారు. 10 రోజులు గడిచిపోయి తర్వాత రోజు చెప్పలో కలిశారు. అప్పుడు వెళ్తున్నాడు, అయ్యారు అయ్యారు బాగున్నారా, బాగున్నారు అయ్యారు ఉన్నారండి. మొన్న ఏదో పని మీద వెళ్ళారు, మీరు నన్ను పిలిచినప్పుడు నేను బిజీగా ఉండి రాలేకపోయాను, ఆ పని అయిందా అడుగుతారు లేదా, అడుగుతారు లేదా. మొన్న మీరు పిలిచినప్పుడు నేను రాలేకపోయాను, పని అయిందా, క్షేమందులు అందరూ బాగున్నారా అని పడుతున్నాను. మీరు రమ్మన్నప్పుడు మీ స్వరం వెళ్ళినప్పుడు నేను బయటికి రాలేక అర్థమైంది. చెప్పండి పాట అర్థమైంది మనకి. అదవా నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏం చేయాలి చెప్పండి. దిగబడి ఉన్నాడు, ఆకులు చూసుకున్నాడు, ఆకులు రాలిపోయింది, ఏమన్నారండి. ప్రభు ఎందుకు రావాల్సింది. ఏ లాజరు పేద వస్తారు చుట్టుపడి వచ్చాడు కదండి. కొంతమంది మందిరానికి రాబోదు, ఇస్త్రీ పట్ల రాదు, బుద్ధులు పట్ల రాదు, శుభ్రంగా రావాలి మంచిదే. కానీ అవకాశం లేనప్పుడు, అందుబాటులో లేనప్పుడు ఏం చేయాలి, ఉన్న వాటిలోనే మంచి వేసుకుని రావాలి. అంతే పట్ల మందిలో రాదు. నువ్వు చేయలేదుగా, నీతో క్రిస్మస్ నీతో పాటు రాదు, నువ్వు మంచి జీవితం పోలేదుగా. జాగ్రత్త.
ప్రభు ఎదుటికి రావటానికి ఆలస్యం చేయకూడదు. చక్కయ్య త్వరగా వచ్చాడు, లాజరు లేచి వచ్చాడు. ఇప్పుడు ఆదాం ఏం చేస్తాడు చెప్పండి? వీళ్ళందరికంటే నిజాన్ని శాస్త్రం కూడా ఆదాం, అవునా? దేవుని యొక్క స్వహస్తంతో తయారు చేయబడినటువంటి వాడు ఏం చేయాలి? దేవుడు రావడం ముందుగా రెడీగా ఉన్నారు. ప్రభు టైంకి వస్తారు, రైట్ టైం అయిపోయింది, మేము సిద్ధంగా ఉన్నాను అనుకోండి. రావాల్సినటువంటి వాడు ఎదురుకు రాలేకపోయి పిలిచినప్పుడు కూడా సమాధానం చెప్పకుండా కొంతకాలం గడిచాక, కొంత గడువు గడిచాక, కొంత సమయం అయిపోయిన తర్వాత అప్పుడున్నాడు నీ ఎదురు నేను రాలేకపోయాను. అందుకే ఆదాము క్షమించబడ్డాడు తప్ప ఎక్కడా కూడా ఆశ్రయించబడ్డాడు. ఎక్కడ ఆశ్రయించబడ్డాడు? యోగులు 31 వచ్చాయి, 33 వచ్చిన యోగులు 31 వచ్చాయి, 33 వచ్చిన ఆదాము చేసినట్లు దోషములను దాచిపెట్టుకొని ఏం చేశాడు? ఆదాము ఏం చేశాడట? దోషములు దాచిపెట్టుకొని. అది ఉపవాసం కాదు. ఉపవాసం ఏంటంటే ఒప్పుకోవాలి. చక్కగా ఒప్పుకున్నాడు, వెంటనే దిగి వచ్చేసాడు. లాజరు ఒప్పుకున్నాడు, వెంటనే బయటకు వచ్చేసాడు. ఆదాము మాత్రం ఒప్పుకోకుండా దాచుకున్నాడు. ఇప్పుడు ఆదాము ఏం చేస్తాడు? తన దోషములు దాచిపెట్టుకున్నాడు కనుక కష్టపడతావు, చెమట ఓడుస్తావు, గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, ఆ చెరువు దగ్గరికి వెళ్తా ఉంటే కంపలు, ముళ్ళగంపలు. ఎంత మంటదండి? ఎంత మంటది? గవర్నమెంట్ తుమ్మ ఎంత పొడుగుంటే ముళ్ళు. యేసు ప్రభు తల మీద పెట్టి ఏ ముళ్ళు కొట్టారు చూడలేదు, కానీ ఈ ముళ్ళు అది ఎంత ఉంటాయి. అవి ఒక్కసారి పుచ్చుకుంటే ఎంత శక్తిగా అవుతుందో అవునంటారా? వాటిలో పడి ఆ చెరువు దగ్గర వెళ్తా, రోడ్డు మీద వెళ్తా, ఒళ్ళు గుచ్చుకొని, చేతులు గుచ్చుకొని, కాళ్ళ గుచ్చుకొని ఎన్ని గుచ్చుకుంటున్నావు, ఎన్ని ప్రాణాపాయ స్థితిలో ఉంటున్నాము మనం గమనించాలి. ఎందుకంటే ప్రభువుకు లోబడటం లేదు. ఉపవాసంలో తాను ఉపవాసం ఉంటుంది. ఆదాము తన దోషాన్ని పెట్టుకొని ఇంకొక ఆయన ఉన్నాడు. అపోస్తలులను చూస్తున్నా, 9వ అధ్యాయం చూస్తున్నా, 40 చూస్తున్నా, సౌలా అన్నప్పుడు ప్రభువా నీవు హింసించుచున్నా యేసు, నీ తప్పు ఒప్పుకోకపోతే, నీ పాపము ఒప్పుకోకపోతే ప్రభు ఇంకా హింసిస్తున్న వాడివి. నీవు హింసించుతున్న దానికి అపరాధముల చేతను పాపముల చేతను చచ్చని ఉండుగా నీ నిమిత్తమై ఆయన కలవరిలో ఆయన ప్రాణాన్ని పెడితే ఇంకా నువ్వు ఒప్పుకోవడానికి ఏ శిక్ష ఉందని ఒప్పుకోవడం దాచుకున్నాను? ఏ శిక్ష ఉంటే నీకే శిక్ష లేదే? ప్రభువులో ఉంటే ఏ శిక్ష విధి లేవు, ఇదిగో సమస్తము నూతనంగా అయిపోయింది అంటున్నాడు. ఏ శిక్ష విధి లేనప్పుడు, నీ కొరకు ఏ శిక్ష లేనప్పుడు, అయ్యా నేను తప్పు చేసినప్పుడు ఏమొచ్చింది అంటాను. ఇప్పుడు నేను పొరపాటు ఉంది అంటారు. ప్రభు దగ్గర ఒప్పుకోవడానికి, ప్రభు దగ్గర అడిగే చక్కగా వచ్చినప్పుడు నువ్వెందుకు రావు? లాజరు వచ్చినప్పుడు నువ్వెందుకు రావు? సౌలు చుట్టమున క్రూరుడు అంటున్నాడు, నేను ఒకప్పుడు క్రూరులను, హింసకులను, దోషకుడు అంటున్నాడు. అటువంటి సౌలు పౌలుగా నచ్చబడ్డాడు కదా, నువ్వెందుకు ఒప్పుకోవు? మోషే గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ఏం చేశాడు ఆదాము? ఏం చేశాడ? నిబంధన మీరాడు. గమనించాడు, ఆదాము నిబంధన మీరాడు. ఏంటి ఆదాము చేసిన తప్పు ఏంటి అసలు? ఆదాము కోసం ఎందుకు ప్రభు వచ్చాడు? అసలు ఎందుకు పిలిచాడు? పిలిస్తే ఎందుకు రాలేదు? మీరంటే మోకాలం ఏంటి? చెప్పాలి. మీరు మాట్లాడకపోతే ఎందుకు వచ్చేస్తుంది? మీ సోదరుడు పంపిస్తున్నాడు మీరు మాట్లాడా? ఏం కారణం ఏంటంట? తినవద్దన్న పండు తిన్నాడు. ఏం పడ్డది? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలు తినకూడదు అన్నాడు. ఎందుకు తెలిసేటండి? తెలిసేట్లు రైట్. ఎందుకు పండు తినమని? ఎన్ని తోటలో ఎన్ని చెట్ల ఫలాలు తినమన్నాడు దేవుడు? తోటంతా తినమన్నాడుగా. అవి యాపిల్సా, ద్రాక్షలా, అరటిపళ్ళ, పనసకాయలా, నీ బొప్పాయిలా, కివీలా, మేము కొత్త పళ్ళు మార్కెట్లోకి వచ్చేది ఏంటో వ్యక్తిగా కనపడుతుంది. అన్ని రకాలు అన్ని తినమన్నాడుగా. బోడి ఒక్క చెట్టు పడినామంటే ఆగలేవా? ఆ చెట్టు ఫలం ఏంటో తెలుసా? ఆ చెట్టు ఫలం ఏంటంటే నీ ఆదాయంలో నీ ప్రతి పరిస్థితులు దశమ భాగం ఏం చేయాలి? అది దేవుడికి ఇవ్వాలి. దశమ భాగాలు దేవుడికి ఇవ్వకుండా 90 రూపాయలు వాడేసుకుంటాము, 10 రూపాయలు వాడేసుకుంటాము. వచ్చేవాళ్ళ ఇప్పుడు కొన్ని క్షమించుకోవాలి. ఇదేంటి అక్కడ చాలా అంటా ఉంటుంది కదా, హాతి పెడుతుంటూ ఉంటాం చదువు క్షమించు ప్రభావ పిల్లలు అడుగుతుంది, నువ్వు నాకు వచ్చేవాళ్ళు వేస్తాను ప్రభావ. ఇప్పుడు ఏమంటే వచ్చేవాళ్ళు వేస్తానంటే ఏ రోజు ఆ రోజు దక్షిణ భాగం ఈరోజు 24 గంటలు ఇచ్చారుగా. ఈ 24 గంటల్లో దక్షిణ భాగం 2 గంటల 40 నిమిషాలు ఈ రోజు ప్రభుకి ఇచ్చావు, వాడేసుకున్నావు. ఈరోజు 1000 రూపాయలు సంపాదించావు, 9 వందలు ఖర్చు పెట్టి 100 రూపాయలు దక్షిణ భాగం ఏమంటే 100 కూడా తక్కువ పడుతున్నారే. అదే పాపం. అందుకే శాపం వచ్చేసింది నీ మీదకి. అంటే గోడని తప్పేం చేయలేదు. ఆదాము పండు తిన్నాడు, వెరీ సింపుల్ పండు. డాక్టర్ చెప్తున్నాడు ఆరోగ్యం పడుతుందని, ఆ పండే తిన్నాడు. దోషం ఏంటంటే తినవద్దు నా పండు, అది నీదే.
మీ కొరకే ఉంచాడు. దశమ భాగం మీకు విలువ తెలుసా? ఇక నువ్వు దశమ భాగం నీ సమయాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ శక్తిని, నీ బలము, నీ ఆదాయాన్ని అన్నిట్లో దశమ భాగం ప్రభుకి ఇచ్చేస్తే దాన్ని లెక్క కట్టి వడ్డీ చక్రవడ్డీ వేసి ఎంతకాలం చెల్లించావో అన్ని వేసుకుని పరలోకంలో నీకు ఆస్తిగా దేవుడు ఇస్తా ఉన్నాడు. దాన్ని ఇక్కడ ఖర్చు పెట్టుకుంటారంటే ఖర్చు చెప్తారు. నీ పేరున్నా సరే, పిల్లలు కొల్లేట్లోకి వెళ్ళి చక్కగా గేలాలు తీసుకునేసారు. కొల్లేరు చెరువు చేప పడి ఇంటి ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన ఏం చేశారంటే వెంటనే పైన పులుసు తీసేసి అక్కడ దుక్కుని ఆ కుప్పలు తీసి కాలు చేసి తినేసాడు. ఇంటికి వచ్చి ఎదురు వచ్చాడు. ఈయన ఏం చేశాడు? బుద్ధిమంతుడు కనుక మందిరంకి వచ్చేవాడు కనుక ప్రభు సంగతి తెలిసినోడు కనుక ఏం చేస్తాడు తెలుసా? ఆ ఒక్క చేపలు ఏం చేస్తాడు? ఇచ్చే చేప ఏం చేశాడంటే దాన్ని ఎరగా ఈసారి గొడవ వేసాడు, ప్రవాహం వేసాడు. ఆ చిన్న చేప ఇప్పుడు ఏం తెలిసింది? చెప్పాలి ఏమి పడింది? తిమింగళం చేప పడింది. దాన్ని తీసుకొచ్చాడు ఇంటికి. వాళ్ళ అమ్మాయిని ఎంత సంతోషించారు. దాన్ని చక్కగా మొక్కలు పోసారు. దాంట్లో దర్శన భాగం తీసి శాతం దగ్గర మందిరం పంపించేశాడు. మీరు 90% మరో 10% ఇంట్లో ఉంచుకున్నారు. 80% 80% మార్కెట్లో అమ్మేశారు. డబ్బులు వచ్చినాయి. కుటుంబం అంతా సంతోషంగా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇతరులు ఎవరు కష్టపడ్డారు? ఇబ్రాహిం వాడేసుకుని ఆగత అలాగే ఉన్నాడు. ఈ చేపలు ఎరగా వేసిన వాడు ఈ దర్శన భాగం దేవుడికి ఎరగా వెయ్యాలి. నువ్వు ఖర్చు పెట్టుకోకూడదు. అది మందిరానికి రావాలి. ఎరది ఈ భాష బాగా దూరం చెప్తున్నాను. చేపలు బాగా ఎరేస్తారు కదా. ఇది ఎర. దర్శన భాగం అనేది ఎర. ఆరాధన ఎర. మందిర క్రమం ఎర. మందిరంలో విశ్వాసం ఎర. సేవకులు చెప్పినట్టు నడుచుకోవడం ఎర. ఈ ఎరను వేస్తే పెద్ద తిరిగి పడుతుంది. చెప్పడం ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆదాము చేసిన పని ఏంటంటే నిబంధన మీరాడు. అందుకు ఇప్పుడు శాపం వచ్చిపోయింది. ఆ శాపం కథ ఇవాళకి మనం పంపిస్తున్నాం. లేకపోతే ఇవాళ నువ్వు మిగుల్చుకున్న శాపం రేపు నీ పిల్లలకు రాకూడదు. నీ పిల్లలు నువ్వు నిజంగా ప్రేమిస్తే అమ్మా నీ గర్భాన పుట్టిన పిల్లలు వాళ్ళ వయసు రోజు ఎంతనే ఉన్నాయి. వాళ్ళు 3 సంవత్సరాలు ఇవ్వచ్చు, 10 సంవత్సరాలు ఇవ్వచ్చు. వాటి పిల్లలు కూడా 50 సంవత్సరాలు ఇవ్వచ్చు. కానీ నీ పిల్లల మీదకి ఆ శాపం రాకుండా ఉండాలి అంటే నీలో ఉన్న దోషాన్ని ఈ ఉపవాసాన్ని ఒప్పేసుకో. నువ్వు క్లియర్ అయిపో. దేవుని యొక్క ఆశీర్వాదం నీకు నీ వెళ్ళబడబోతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాట? నిబంధనలు మీరినట్లుగా ఉన్నాయి. నిబంధనలు మీరు ఎప్పుడు పత్రిక వచ్చాయి. ఎప్పుడు రాసిన పత్రిక వచ్చాయి. 17వ వచనం. ఆ తర్వాత ఇవాళ ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత చేప పట్టుకోవడం అయిపోయాక లోన్ ఎత్తాక ఆ డబ్బులు వచ్చాక పెళ్ళి అయిపోయాక రిజల్ట్స్ వచ్చాక పాస్ అయ్యాక ఆ తర్వాత మారు మనసు పొందబోయి దానికోసం శ్రద్ధతో వెతికినను అవకాశము దొరకక ఏం చేశారండి? విసర్జించబడినని మీరు ఎరుగుదురు. దేశం ఏం చేశారట? ఆ తర్వాత మారు మనసు పొందుతారండి. ఇవాళ తాకి చెప్పేసి ఇలా మీరు వెళ్ళిపోండి గారు. అయ్యో నాశనం బీచ్కి వెళ్ళిపోతాం. ఇవాళ వదిలేండి మమ్మల్ని తర్వాత చూద్దామండి అనుకుంటారంట. మారు మనసు పొందే అవకాశము కన్నీళ్ళు చేర్చారంట. అమ్మా బాబు నీ వయసు ఇవాళ పర్లేదు. నీ ఆర్థిక స్థితి అక్కర్లేదు ఇక్కడ. నీ చదువు నీ యోగ్యత ఏమి అక్కర్లేదు ఇక్కడ. ఈ రోజు నీ యోగ్యత ఏంటో తెలుసా? తప్పును ఒప్పుకొని ఉపవాసం ఉండి ప్రభు చెప్పినట్లు వెంటనే ప్రభు పిలుపులు లోపట్టమే ఈ రోజు నీకు ఉన్న యోగ్యత. నేను దాదాపుగా 38 సంవత్సరాల పైన 29 సంవత్సరాలు బ్యాంకులు జాయిన్ చేశాను. బ్యాంకులో పెద్ద బ్యాంకు సీనియర్ బ్యాంకుల హోదాలో ఉద్యోగానికి రాజీనామా చేసి సేవ వచ్చాను. ఉద్యోగం చేస్తూ ఉండే చాలా సేవ పరిచయం చేశాను. అప్పటికే సంఘాలు ఉన్నాయి. దేవుడు ఇచ్చారు నాకు. నా కుటుంబం అంతా సేవ ఉంటుంది. నా పెద్ద వాడు పెళ్లి చేసి 2 పిల్లలు సేవలో ఉన్నారు. ఇంజనీరింగ్ చేశాడు. హైదరాబాద్ ఉద్యోగం చేసుకుంటూ దేవుడు దర్శించాడు. పెళ్లి కాకుండా ఫోన్ చేశాడు. డాడీ వచ్చా ఏమన్నాను ఉద్యోగం పోయినా అన్నాను. ఆ ఉద్యోగం పడడం కాదు, దేవుడు అతను దర్శించాడు. సేవకులు మనం వచ్చి సూట్ కేసు బట్టలు కూడా వదిలేసి వచ్చాడు. మళ్ళీ ఈ రోజుకి వెళ్ళాలి అటు కోసం. 15 సంవత్సరాలు ఇప్పటికి పెళ్లి చేశాను. వాళ్ళు కూడా మంచి సేవకులు. ఎంతో సేవ తీసుకున్నారు. 2 ఆయన సివిల్ సప్లైస్ పని చేస్తాడు. ఖాళీ ఉన్నప్పుడు నాకు పరిగెత్తిపోతాడు. ఇప్పుడు టైం వస్తుంటే డాడీ ఒక్కడే అసలు పరిగెత్తుకు వచ్చాడు. మా మీటింగ్ సరిగ్గా ఆర్గనైజ్ చేసి ఆయన మోషే గారికి అందరూ కలిసి అది నాకు ఆర్గనైజ్ చేస్తుంటాడు. 3వ నా కూతురు డాక్టర్. 2 దేశాలు దానికి తెలియదు. ఏ దేశంలో రేపు దేశంలో ఎప్పుడు ఇండియా కొత్త తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఇంట్లో వచ్చింది. తిరిగి వచ్చేసరికి ఇప్పుడు దొరకపడదు. రేపు ప్లేస్ వెళ్ళిపోతుంది. ఆమె సేవే ఆమె సేవ చేస్తుంది. ఏ దేశంలో రాసి అక్కడ మీటింగ్లు పెడుతుంది. అక్కడ సంఘం పెడుతుంది. అక్కడ బాప్తిస్మం ఇస్తుంది. అక్కడ సేవ అయిపోతుంది.
ఏ దేశంలో పరిచయం చేస్తూనే ఉంటుంది. ముఖ్యమంత్రి దేవుడు వాడుకుంటాడు. దేవుడి స్తోత్రం. తెలుసా, దేవుడు పిలిచినప్పుడు నా ఉద్యోగం, నా చదువు, నా హోదా, నా పద్ధతి ఇవన్నీ పెద్ద జీవం వేస్ట్. ప్రభువు కొరకు వచ్చాను, అదే నన్ను నిలబెడతా ఉంది. ఈరోజు ఎన్ని ప్రాంతాలు తిరుగుతాం. దేవుడు నిజంగా ఈరోజు 4వ ప్రసంగం, ఇది 4వ అవకాశం. ఈరోజు పొద్దున తిరుగుతూనే ఉన్నాను. అవి ఫోన్ అయ్యా మా ఫోన్లో ఎక్కడ అయ్యారంటా ఉంటారు. అయ్యా వాట్సాప్ చూసారా, వస్తున్నారు. అయ్యా మా వాట్సాప్ చూసారా, చూడ టైం లేదు. నేను 3 చోట్ల, నేను రాజమండ్రి, ఇంకో చోట్ల రాజమండ్రి రాత్రి అక్కడ చేస్తాను. నేను అయిపోయి మన ఉదయం 5 గంటల ఆరాధన, మందిరంలో ఆన్లైన్ ఆరాధన ప్రతిరోజు 5 గంటలకు ఆరాధన ఉంటుంది. సాయంకాలం 6:30కి ప్రార్థన ప్రతిరోజు ఆన్లైన్ ఉండాల్సిందే. అది నడిపించాలి. మందిర క్రమాలు ఉంటాయి, సంఘాలు ఉన్నాయి, ఇవి చూసుకోవాలి. ఎవరు హాస్పిటల్ ఉంటారు, ఎవరికి యాక్సిడెంట్ అవుతుంది, ఎవరో చనిపోతారు, పెళ్ళిళ్ళు కార్యక్రమం చూసుకోవాలి. మళ్ళీ బయటికి రావాలి, ఎవరు పిలుస్తారు వెళ్ళాలి. సేవ తిరుగుతా ఉన్నా. దేవుని మాట నా వయసుని లెక్క చేయండి. నాకు ఈరోజు షుగర్ లేదు, బీపీ గొప్ప చెప్పడం కాదు. ప్రభు నా మహిళ చెప్తున్నారు. ఎంతసేపు నిలబడతాను, 7 గంటల ప్రార్థన జరుగుతుంది. 7 గంటలు నిలబడలేక వాక్యం చెప్తున్న ప్రార్థన నడిపిస్తూ ఉంటాను. 5 గంటల కాసేపు కూర్చొని కుర్చీ చేస్తారు. నాకు కూర్చొని 7 గంటలు నిలబడేస్తుంటాను. ఎక్కడ చూస్తున్నా శక్తి నాకు. నేను కేవలం కోరుకున్నాను, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుడు నన్ను నిలబెడుతున్నాడు, వాడుకుంటున్నాడు. ఇవాళ చిత్తూరులో ఉంటే రేపు పార్వతీపురంలో ఉంటాను, ఎల్లుండి హైదరాబాద్లో ఉంటాను, ఆఖరికి ఎక్కడ ఉంటాను. కాబట్టి తెలుసా, ప్రభు నమ్మదగిన దేవుడు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఉపవాసంలో రాత్రి లేదు, ఖచ్చితంగా ప్రభు నిలబడిపోవాలి. రేపటికి వాయిదా వేయడం కూడా దయచేసి. రేపు అనేది మంది కాదు, అది మంది కాదు, ఈరోజే ఈ సమయమే ఏషావా తర్వాత మారుమనసు పొందమని ఏడ్చిన కానీ అవకాశం దొరకలేదు. ప్రభు మాట్లాడుతూ ఉండగా, ప్రభు నేను సరి చేస్తూ ఉండగా, ప్రభు నీ కొరకై సేవలు నేలవుతూ ఉండగా, అమ్మా నా కొరకు కాదు నీ కొరకు, నీ పిల్లల కొరకు ఏడమని చెప్తూ ఉండగా, ఇంకా నువ్వు తాత్సారం చేస్తే, ఇంకా జాగు చేస్తే యేషోవలే మిగిలిపోతావు. రేపటి నాన్న నీ కొరకు పర్వతం లేకపోతే ఏమైపోతావు, నీ కొరకు రక్షణ లేకపోతే ఏమైపోతావు. అదిగో నరకము, అగ్ని ఆడదు, పురుగు చాడదు, అక్కడ తగ్గించుకుని కాలుస్తూ ఉంది, యుగాలు కాల్చబడుతూ ఉంటావు. అది కాకుండా అక్కడ సూర్యుని కత్తి ఉండదు, చంద్రుని కత్తితో పని లేదు, ఆకలి వేయదు, దాహం ఉండదు. ఏముంటుంది అక్కడ? ప్రభు యొక్క గొర్రెల వైపే ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడ షుగర్లలో, బీపీలలో, ఆసుపత్రులతో పని లేదు, డాక్టర్ వెళ్ళక్కర్లేదు, ఇంజక్షన్ ఉండవు, ఆపరేషన్ ఉండవు, అబద్ధం ఉండదు, దొంగలు ఉండవు. అక్కడ ఇంటికి తలుపులే ఉండదు. ఒకసారి సేవలో ప్రార్థన 98వ సంవత్సరంలో ప్రకాశంలో ఉద్యోగం చేస్తా ఉన్నాను. అందులో చేయడాను సేవలు ఆరాధన చేస్తా ఉన్నారు, నిలబడి చేతులతో ఆరాధన చేస్తా ఉన్నాను. ఒకనాటి మైకు కమ్మేసింది. ఆ మైకులో మొత్తులో ఎంతో దృశ్యాలు చూస్తున్నాను. అందమైన రంగులు కలిగినటువంటి ఓ మంచి బంగళ కనపడుతుంది. భలే ఉంది కదా అనుకుంటున్నాను. మగతలో నేను దానికి పెద్ద ఎత్తైన కోట గోడ లాంటి గోడ ఉంది, దానికి ఒక ద్వారం ఉంది, దానికి యువతల పక్కన సెక్యూరిటీ రంగులో బిల్లు ఉంది, మొత్తం కంబైన్డ్ గా ఒకటే ఉంది, చాలా ఎత్తైన రంగులతో ఉంది. అనుకుంటున్నాను ఇది భలే ఉంది అనుకున్నా. మనసులో నా ప్రక్కన స్టోగన పడతా ఉంది. అది నీదే, ఆ ఇల్లు నీదే, ఆ స్థలం నీదే అని నా జీవితంలో స్వరం పడుతుంది. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు కూడా ప్రార్థన చేయడం మోకరిస్తే నాలుగు చెప్తున్నాను, ప్రార్థన చేయడం మోకరించి ప్రభు వారి చేతులు చాపితే ఈ చేతులకి కలిగి అవుతున్నాను. 2 చేతుల కిందకి ప్రభు స్తోత్రమైనా స్తోత్రం బాబు అని పాడుతూ అంటూ ఉంటాను. ఈ చేతులకి నలిగిడి ఒక స్పర్శ తగ్గుతూ ఉంటుంది. ప్రభు 2 పాదాలు నా చేతుల దగ్గరికి వస్తాయి. అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎవరి పక్షంగా ఏ ప్రార్థన చేస్తూ ఉంటారో అది వారి పక్షంగా నెరవేరుతూ ఉంటుంది. అది జబ్బులు కావచ్చు, ప్రమాదాలు కావచ్చు, ఆశీర్వాదం లేకపోవచ్చు, శాపం గురించి కావచ్చు, రక్షణ గురించి కావచ్చు, వారి అవసరం గురించి కావచ్చు, ఎవరి గురించి ఏ ప్రార్థన చేస్తారు అది అలా నెరవేర్చుకోండి. నేను ఆమె అన్నాక నెమ్మదిగా పాదాలు వెళ్ళిపోతాయి. పాదాలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను కళ్ళు తెరిచి వస్తాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభుత్వంలో అనుభవం కావాలి. అది ఉపవాసం. అది భోజనం మానేసి ఉపవాసం అంటే అది నిజమైన ఉపవాసం కాదమ్మా. అది బహుశా నీ డైరీకి ఉపయోగపడదేమో, నీ బరువు తగ్గడానికి ఉపయోగపడదేమో తప్ప అది మరొకరికి ఉపయోగపడదు. మరి దానికి మీకు ఎంత మాత్రం ఉపయోగపడదు. ఈ రాత్రి ప్రభు నీకు స్పష్టంగా మాట్లాడతారు. నీ దృష్టికి అబ్రాహాము తీసుకొచ్చారు, నీ దృష్టికి చక్కని తీసుకొచ్చారు, నీ దృష్టికి లాజరు తీసుకొచ్చారు, నీ దృష్టికి పౌలు సౌలను పౌలు తీసుకొచ్చారు, నీ దృష్టికి ఆకరణ ఆధారం తీసుకొచ్చారు. అందరూ చక్కి వలె, అబ్రాహాము వలె, లాజరు వలె, సౌలు వలె వెళ్తే మంచిది. ఇంకా చెట్ల చాటు కాబట్టి ప్రభావం ఇప్పుడు వాక్యం చెప్పడం రాలేకపోయారు ప్రభావ, అప్పుడు ఏడలేకపోయారు ప్రభావ, అప్పుడు మొక్కలేకపోయారు ప్రభావ, అప్పుడు ఒప్పుకోలేకపోయారు ప్రభావ. ఇంకొక అవకాశం అంటే ఆదాముకు అవకాశం దొరకలేదు, ఏషావుకి దొరకలేదు, ఏషావు ఏడుస్తున్నాడు కానీ అవకాశం దొరకలేదు. ముగిస్తారు వచ్చిన ఒక పాయింట్ మీ మంది ముగిస్తారు. వీళ్ళందరూ కూడా మంచి వస్తారు, చూస్తారు, చాలా మంచి. ఇదో రోజు తిరిగేవాడాను. ఆ రాజు దగ్గర పనిచేసే రోజు పసలు వచ్చేవాడిని. అప్పుడు చాలా చిన్న ఇల్లుగా కనిపించి ఈ ప్రాంతం అంతా కూడా
ఇప్పుడు చూస్తే చాలా మంచి మంచి బిల్డింగ్లు 3 అంతస్తులు కట్టుకొని చాలా రంగులు చాలా బాగున్నాయి బిల్లు. రైట్, చాలా అందంగా కనిపిస్తాయి మీ బిల్లు. చాలా సంతోషం, దేవుడు దీవించిన కాక. రైట్, మీరు కట్టుకున్న ఇల్లు అంత బాగుంది కదా. ప్రభు యోహాను సువార్తలో ఆయన ఆరోహణ వెళ్ళిపోతూ ఏమంటారంటే, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలం ఉన్నవి, మీ కొరకు స్థలములు సిద్ధపరచ వెళుచున్నాను, మరలా వచ్చి నేను మిమ్మల్ని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. రైట్, ఈ వాగ్దానం నుంచి ప్రామిస్ పరిగించి అంతకాలం చెప్పండి. లెక్కలు బాగా వచ్చింది, ఇంచుమించుగా 2000 వేసుకున్నాను లెక్కలు. నేర్పుకుంటున్నాను లెక్కలు, అది 2 సంవత్సరాలు వేసుకున్నాను. నువ్వు బాగున్న నీ ఇల్లు 3 అంతస్తుని సంవత్సరంలో కట్టుకుంటే ఎంత బాగుందో అది కదా. నువ్వు డాక్టర్ లోన్ తీసుకున్నావు, బ్యాంకులో చేపల లోన్ తీసుకున్నావు, మరి ఎవరు అక్కడ తీసుకున్నావు, సమాఖ్య లోన్ తీసుకున్నావు, 3 అంతస్తులు బిల్డింగ్ పెట్టావు, బాగుంది. అప్పు మీద కట్టిన ఇల్లు అది అంత బాగా ఉంటే 2000 సంవత్సరాల నుంచి సర్వోన్నతుడు సర్వశక్తివంతుడైన దేవుడు, బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు ఆయన గుప్తం చేసుకునేటువంటి దేవుడు నీ కొరకు స్థలములు సిద్ధపరుస్తే అది ఎలా ఉంటుంది? ఆ పాయింట్ అర్థమైందా? నువ్వు కట్టుకున్న 50 లక్షలే అప్పు చేసుకున్న ఇల్లు ఇప్పటికే EMI కడుతున్నారు, నెల EMI కట్టాల్సి వస్తుంది వాయిదా. ఆ ఇల్లు కట్ట నచ్చితే నీ కొరకు సర్వోన్నతుడైన దేవుడు 2000 సంవత్సరాలుగా ఆయన ప్రణాళికతో, ఆయన జ్ఞానంతో, ఆయన దగ్గర వచ్చిన వైడూర్యం, గోవిందకముతో, నీలముతో, పచ్చలతో, బంగారంతో, అన్ని పెరగలతో నీ కొరకు ఇల్లు సిద్ధపరుస్తుంటే అది ఎలా ఉంటుంది సార్? నీ ఓ కంతుంది. అది ఏ ఇంజనీర్ రెస్పెక్ట్ చేయలేడు, ఏ మనుష్యుడు ఆ ఇంటి విలువ కట్టలేడు. అటువంటి ఇంటిని దేవుడు నీకు ఇస్తే ఇంకా కట్టలేము, ఇంకా రాలేదు. అది నీ ఇల్లు రెడీ అయిపోతే వచ్చి తీసుకెళ్ళిపోండి, ఇంకా రెడీ అవ్వాలా, ఇంకా కడతాడు ఆయన. అది పూర్తయిన తర్వాత వస్తాడు నీ కొరకు. ప్రభు రాకడ సమయంలో దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు సిద్ధపడితే కాసేపులోనే ప్రభు రావచ్చు, ఇక్కడ 50 లోపు ప్రభు రావచ్చు. అప్పుడు ఈ 50 లక్షల కోట్ల రూపాయలు ఆ 2 కోట్ల చేసే చేపలు కాదమ్మా, మనకి ఆ 5 లక్షలు చేసే లారీ కాదమ్మా, ఈ 1 లక్ష రూపాయలు చేసే బండి కాదమ్మా, ఆ 10 లక్షలు చేసే కారు కాదమ్మా. పరలోకి నేను సొంతం అవుతావు. చెప్పలేదు ఒకసారి. అంత గొప్ప ఆశీర్వాదం పొందుకోబోతున్నా. నీకు వచ్చిన ప్రార్థన చేయమంటావా? నీకు వచ్చిన ప్రార్థన చేయమంటావా? ఆ సంగతిని బట్టి వారు ఉపవాసం ప్రార్థన చేయించుకుంటా. ఏ సంగతి? పరలోకం గురించిన సంగతి, ఆత్మీయత గురించిన సంగతి, శాపం నుంచి విడిపించగల సంగతి, పాపం నుంచి విడుదల సంగతి, రోగం నుంచి విడుదల సంగతి, దేవునితో సహవాసం పెంచగల ఆ సంగతులను బట్టి ఈ రాత్రి ఉపవాసం ప్రార్థన చేస్తుందిగా పరలోకం మీకు సొంతం అవును గాక. దయచేసి కలుగుతున్నాం.